మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ తో మిన్ చెప్తాడు, నేను అందమైన అమ్మాయిని పంపించాను, ఆ అమ్మాయిలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో అని. అప్పుడు హీరో కోపంగా ఏమైనా పిచ్చా అని అంటాడు. మిన్ చెప్తాడు, అన్నగా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకోలేను కదా, అది మీ ఇంట్లో ఉన్న ఒక విచిత్రమైన రూల్ కదా అని అంటే, మా ఇంట్లో వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదని హీరో అంటాడు. మిన్ అంటాడు, సరే నాకు అర్థమైంది, కానీ నువ్వు ఈ రోజు తప్పకుండా ఒకరిని సెలెక్ట్ చేయాలి, లేకపోతే ఒక బ్యాచ్ ని తీసుకొస్తా, నీకు నచ్చకపోతే ఇంకొక బ్యాచ్ ని తీసుకొస్తా, అసలు బ్యాచ్లు తీసుకురావడం నేను ఆపను అనగానే అప్పుడు హీరో, సరే నేను వాళ్ళు చూస్తాను, కానీ ఇంకొక బ్యాచ్ అయితే అసలు వద్దు అని అంటాడు. అప్పుడు మిన్ కూడా సరే అని అంటాడు. హీరో వాళ్ళని లోపలికి రమ్మంటాడు. అప్పుడే చాలా మంది వస్తారు. ఆ బ్యాచ్ లోని మన హీరోయిన్ కూడా ఉంటుంది. ఇంకా అందరు లైన్ లో నుంచోగానే హీరోయిన్ అనుకుంటుంది, అయినా ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉంది, సో కాబట్టి శాలరీ కూడా అంత హైగా ఉంటుందిలే, ఇక్కడ 1 year గానీ 2 year గానీ పనిచేస్తే ఆ డబ్బులతో నేను 3 villas కొనేసుకోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ పక్కనున్న అమ్మాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే అని అంటుందా. ఇంకా హీరోయిన్ అప్పుడే హీరోని చూస్తుంది, వావ్ హీరో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, కానీ వీళ్ళందరూ ఎందుకు మెయిడ్ అవడానికి ఇంత ఇదిగా ట్రై చేస్తున్నారు, వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ స్టైల్ మొత్తం అన్ని బానే ఉన్నాయి కదా, వీళ్ళకేమొచ్చింది అని హీరోయిన్ ఆలోచిస్తుంది. అప్పుడే మనకి హీరోయిన్ గురించి తెలుస్తుంది. హీరోయిన్ కి 21 years, తన లైఫ్ గోల్ ఏంటంటే మనీ సంపాదించడం, బాగా మనీ సంపాదించాలనేది తన గోల్. మనీ గురించి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా చాలా కష్టపడి ఫుడ్ డెలివరీస్ అని, అలాగే వెజిటేబుల్స్ అని అన్ని అమ్మడం చేయడం మొత్తం అన్ని చేస్తుంది. ఒక రోజు హీరోయిన్ 12th అపార్ట్మెంట్ లో డెలివరీ అయితే ఇవ్వాలి, అదే టైం కి లిఫ్ట్ కూడా పనిచేయదు, కాబట్టి హీరోయిన్ నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ, ఓరి దేవుడా ఈ రోజు నాకు పని అయిపోయేలా ఉంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇంకెన్ని ఫ్లోర్స్ ఉన్నాయరా బాబు అని ఎక్కుతూ ఉంటుంది. మొత్తానికి ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళంగానే తలుపు తెరవంగానే ఇంకా కళ్ళు తిరిగి పడిపోయి, మాకు రివ్యూ బాగా ఇవ్వండి అని అంటుంది. ఇంకా కళ్ళు తెరిచి చూడంగానే తన అనుకుంటుంది, నాకు పని అయిపోయింది మొత్తం, నన్ను జాబ్ లో నుంచి తీసేస్తారు, కంపెన్సేషన్ ఇవ్వాలి మొత్తం అని చెప్పి అనుకుంటుంది. మినీ లిన్తో కాల్లో మాట్లాడుతుంది, ఎంతైనా హీరో మా అన్నయ్య కదా, అలాగే వారు ఒక ఆరోగ్యం, ఈ అమ్మాయి మా అన్నయ్యతో అస్సలు ఉండలేదు, అలాగే ఒకవేళ ఇప్పుడు పని మనిషిని నీకు 50,000 ఇస్తాను, నువ్వు మా అన్నయ్య దగ్గర ఉండి పని చెయ్యి అన్నా సరే తన చెయ్యదు, ఎవరు చెయ్యాలనుకోరు మా అన్నయ్యతో, తన గురించి నాకు బాగా తెలుసు అనగానే ఈ మాటలన్నీ హీరోయిన్ వింటుందా. హీరోయిన్ అనుకుంటుంది, ఒక్క నెల మెయిడ్ గా పని చేస్తే 50,000, నేను 3 జాబులు చేసినా సరే ఇంత శాలరీ రాదు నాకు. హీరోయిన్ మినీ దగ్గరికి వెళ్ళి నేను ఇది చేయగలను అంటుంది. ఏం చేయగలవు అంటే, నువ్వు కాల్ లో మాట్లాడుతున్నావు కదా 50,000 అదేదో జాబ్, నేను అది చేయగలను అని అంటుంది. మినీ అంటుంది, నువ్వు చేయలేవని. హీరోయిన్, లేదు నేను చేయగలను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఈవెన్ నేను ఒక యంగ్ పర్సన్ ని కాబట్టి నేను మనిషిని ఎలా చూడాలా ఎలా సర్వ్ చేయాలో కూడా నాకు తెలుసు అని హీరోయిన్ అంటుంది. మినీ అనుకుంటుంది, హీరోయిన్ కి డిస్టెన్స్ లేదు, కానీ తినని చూస్తే హీరో ఒప్పుకుంటాడు అనుకుంటా, ఎందుకంటే తిని చాలా సింపుల్ గా ఉంది, అలాగే స్పెషల్ ఉమెన్స్ లో ఇలాంటి ఉమెన్ ని నేను ఎప్పుడు చూడలేదని మినీ అనుకుంటుంది. మినీ చెప్తుంది, సరే నేను నిన్ను ఆ ఇంటర్వ్యూకి తీసుకువెళ్తాను అని. సో అందుకే మన హీరోయిన్ ఆ ఇంటర్వ్యూకి వచ్చిందనమాట. ఇంకా అనుకుంటుంది, ఎవరున్నా లేకపోయినా నేను నా స్కిల్స్ తో నేను విన్ అవ్వగలను అని హీరోయిన్ అనుకుంటుంది. అప్పుడే ఒక అమ్మాయి హీరో దగ్గరికి వెళ్ళి, నేను చిన్నప్పటి నుంచి జాతకాలు చెప్తూ ఉంటాను, అలాగే నా జాతకం కూడా చాలా మంచిది, నా జాతకంలో రాసుంది నా హస్బెండ్ నేను బాగా చూసుకుంటాను అని అమ్మాయి చెప్తుంటే హీరోయిన్ అనుకుంటుంది, ఇక్కడ పని మనిషిగా అవ్వాలంటే మా జాతకాలు కూడా చూపించాలా అని హీరోయిన్ షాక్ అవుతుంది. హీరో ఆ అమ్మాయితో అంటాడు, నీలాంటి చేతబడులు చేసేది నాకు వద్దమ్మా, పో అమ్మా పో పగ పో అని అంటాడు. ఇది చూసి హీరోయిన్ అనుకుంటుంది, అయితే హీరోకి జాతకాల మీద నమ్మకం లేదనమాట అని అనుకుంటుంది. ఇంకొక అమ్మాయి అంటుంది, నేను క్లబ్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తాను, ఈవెన్ డాన్స్ సింగింగ్ బాగా చేస్తాను అనగానే ఇంకా హీరో, బాబు దీని కూడా బయటికి ఇంటేంద్రా అని అంటాడు. ఇంకో అమ్మాయి వస్తుంది, నేను అకౌంట్స్ లో గుడ్ అని చెప్తుంది. హీరో ఏమో దీన్ని అకౌంట్స్ లో పడేంద్రా పోయి అని అంటాడు. సో హీరోయిన్ మొత్తం అన్ని నోట్ చేసుకుంటూ ఉంటుంది, హీరోకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు అన్నట్టు. ఇంకా హీరోయిన్ కాకుండా ఒక అమ్మాయి మిలిగి ఉంటుంది. సో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ హీరో దగ్గరికి వెళ్ళి హాయ్ అని అంటుంది. తన అమ్మాయి కాదు, అప్పుడే అబ్బాయి అని మనకు అర్థమవుతుంది. తన్ని ఏకంగా బయటికే గిండేస్తాడు. పాపం హీరోకి అప్పటికే తలకాయ నొప్పి వచ్చేసి ఉంటుంది. సో హీరోయిన్ ని చూసి, నీ క్లాత్స్ కొంచెం చండాలంగా ఉన్నాయి, కానీ నాకు రోల్ ప్లేయింగ్ లో
ఇష్టం లేదు అని అంటే అప్పుడు హీరోయిన్ ఏంటి రోల్ ప్లేయింగ్ అంటున్నావు, ఇది నా రిజ్యూమ్ లెటర్, వాళ్ళందరికన్నా నేను చాలా సీనియర్ ని అని హీరోయిన్ అంటే ఏంటి దీనికి కూడా సీనియర్టీ కావాలా, అలాగే ఇప్పుడు ప్రూఫ్లు కూడా కావాలా అని హీరో అంటే అక్కడికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ వస్తుంది. నేను విన్నాను నువ్వంట అమ్మాయిని చూస్ చేసుకుంటున్నావంట అని అంటే అప్పుడు హీరో అంటాడు ముందు ఈ ఓల్డ్ లేడీని ఇక్కడి నుంచి పంపించేస్తే నేను త్వరగా నేను పనిలో పెట్టేసుకుంటానని హీరోయిన్ తో అంటాడు. హీరోయిన్ అంటుంది తను ఎంతైనా మీ అమ్మ కదా అంటే తను నా అమ్మ కాదు గెంటే అని అంటాడు. స్టెప్ మదర్ అంటుంది అయ్యో నువ్వు నా మీద కోపంగా ఉండొచ్చు కానీ మీ గ్రాండ్ మదరే కదా నన్ను సెలెక్ట్ చేసుకుంది, అలాగే నీ అమ్మ గురించి అంటావా అది నేను చెప్తాలే నీకు అని ఈమె అంటుంది. హీరో హీరోయిన్ తో అంటాడు నీకు ఇంకా 3 minutes టైం ఉంది అని. అప్పుడు వాళ్ళ స్టెప్ మదర్ అంటుంది నువ్వు టైం వేస్ట్ చేసుకో, మాకు ఇలాంటి ఓన్లీ సెలెక్ట్ చేసుకుంటే మీ గ్రాండ్ మా అసలు ఊరుకుంటుందా ఇలాంటి చెత్తని అని అంటే హీరోయిన్ ఏమో బ్యాగ్ లో వెతుకుతూ ఉంటుంది ఏంటిదో. వెంటనే ఒక స్ప్రే డబ్బా తీసి అమ్మో పెద్ద పురుగు ఉంది ఇక్కడ, ఆ పురుగుని పోగొట్టాలి, వెళ్ళిపో పురుగు వెళ్ళిపో అని చెప్పి ఆ స్ప్రే హీరో వాళ్ళ స్టెప్ మదర్ మీద కొడుతూ ఉంటుంది. వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఓయ్ ఆగుబోయ్ అంటుంది కానీ బయటకు పంపించేస్తుంది హీరోయిన్. హీరో స్టెప్ మదర్ వెళ్ళిపోగానే హీరోయిన్ మనసులో నా ప్రొఫెసర్ నిజం చూసి నువ్వు పొగడరా నన్ను పొగుడు అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ చేతులు ఉన్న దాన్ని చూస్తే హీరోయిన్ అంటుంది ఇదేమి పురుగుల ముందు కాదు, ఇది సెటర్ స్ప్రే, కావాలంటే నమ్మకపోతే చూడు అని చెప్పి హీరోయిన్ మీద కొట్టుకుని హీరోకి కొడుతుంది. చూస్తుంటే నువ్వు ప్రొఫెషనల్ లా ఉన్నావే అని హీరో అని మనసులో అనుకుంటాడు. మా ఫ్యామిలీకి కరెక్ట్ అయిన అమ్మాయి తినే అని. హీరోయిన్ అంటుంది ఇప్పుడు నన్ను పనిలో పెట్టినట్టేనా అని అంటే అప్పుడు హీరో అవును అని అంటాడు. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయిపోయి సరే కానీ నేను ఇప్పుడు ఎక్కడ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అలాగే ఎలాంటి యూనిఫామ్ వేసుకోవాలి అని హీరోయిన్ అడిగితే హీరో యూనిఫామా అంటాడు. అంటే ఇప్పుడు నేను ఎక్కడ పని చేసినా సరే వాళ్ళు యూనిఫామ్ ఇస్తారు, అది కూడా కష్టపడి నుంచి ప్రొవైడ్ అయినాయి, అంటే ఇప్పుడు తిన లగ్జరీ బ్యాగ్స్ షూట్స్ అడుగుతుందా అని హీరో అనుకుంటాడు. హీరోయిన్ ఏమో సరే మీరు అవి ప్రొవైడ్ చేయకపోతే పర్లేదు అని చెప్తుంటే హీరో వెంటనే బ్లాక్ కార్డ్ తీసి నీకు ఇష్టమైన కొనుక్కో అని హీరో అంటాడా. అప్పుడు హీరోయిన్ మనసు అనుకుంటుంది షార్ట్ డ్రామాస్ లో ఇది పర్సనల్ ఉమెన్స్ కి CEO ఇస్తాడు కానీ ఇప్పుడు రియాలిటీలో ఒక మెయిడ్ కి CEO ఇస్తున్నాడు, వాయమ్మ నాకు ఇస్తున్నాడు తినా అని అనుకుంటుంది. హీరో మనసు అనుకుంటాడు నేను చెప్పింది నిజమే, ఇలాంటి పర్సనల్ ఉమెన్స్ కి మనీ ఇస్తే చాలు మురిసిపోతారు అని హీరో అనుకుంటాడు. హీరో అంటాడు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో మన రిలేషన్ అనేది ఒక బాస్ అండ్ ఎంప్లాయీదే, అర్థమైందా, ఇంకోటి పిచ్చి ఆలోచనలు మాత్రం నీ మైండ్ లోకి రాకూడదు అని హీరో అంటాడు. హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందా చూస్తే ఆ రూమ్ ని చూసి షాక్ అవుతుంది, ఇది నా రూమా అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు అవును ఇది మీ రూము అని అంటాడు, అలాగే క్లాత్స్ కూడా మీ సైజులోనే ఉన్నాయి ఇక్కడ అని ఈయన అంటాడు. అప్పుడు హీరోయిన్ ఓరి దేవుడా ఇక్కడ పని చేస్తే ఇంతిదిగా బెనిఫిట్స్ వస్తాయా, యూనిఫామ్స్ కూడా చాలా బ్రాండెడ్ గా ఉన్నాయి అని హీరోయిన్ అనుకుని ఇవన్నీ నాకేనా అని ఆయన అడుగుతుంది. ఆయన అవును అనగానే అప్పుడు హీరోయిన్ మీరేసుకున్న యూనిఫామ్సే కదా నేను వేసుకోవాల్సిందే అని అంటే ఆయన ఏంటమ్మా జోక్ చేస్తున్నావా, నువ్వు నీకు ఇష్టమైన క్లాత్స్ వేసుకోవచ్చు అని ఆయన అనగానే అప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఎందుకు హీరో పద్దాక ఎప్పుడు అంత కోపంగా పెట్టుంటాడు ఫేస్ అని అడిగితే దానికి ఆయన ఏం చెప్తాడంటే ఒక ముసలి ఉందిలే ఆ ముసలి దాని వల్లే ఆయన మొహం అలా పెట్టుకుంటాడు, ఆమె ఎవరో కాదు హీరో వాళ్ళ నానమ్మ, అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు అనగానే రీజన్ ఏంటని హీరోయిన్ ఉంటుంది. గ్రాండ్ మా ఏంటంటే కంపెనీ గురించి చాలా చేస్తుంది, ఆమె ఏం చేయదు హీరోనే చేయమని ఫోర్స్ చేస్తుంది, కానీ హీరోకి కంపెనీ అంటే ఏం మాత్రం ఇష్టం లేదు, ముఖ్యంగా గ్రాండ్ మా అంటే అస్సలు ఇష్టం లేదు. అప్పుడే ఒకడు వచ్చి మీరు ఒక ప్రాజెక్ట్ పెట్టారు కదా ఆ ప్రాజెక్ట్ 3rd ప్లేస్ లో ఉంది అనగానే ఇంకా హీరోకి కళ్ళు తిరిగిపోతాయి అనమాట. హీరో ఏంటంటే తన ఎప్పుడు కంపెనీని లాసెస్ లో పెట్టాలని అనుకుంటాడు, ఎందుకంటే ఆ కంపెనీ అంటే తనకు అస్సలు ఇష్టం లేదు, వాళ్ళ గ్రాండ్ మా అంటే చాలా చిరాకు, మన హీరో ఏం చేసినా సరే తనకి ప్రాఫిట్ వస్తేనే, అందుకే హీరోకి వాళ్ళ గ్రాండ్ మాకి సగానికి సగం ఈ మ్యాటర్స్ లోనే పడదు. ఇదంతా అసిస్టెంట్ చెప్పిన తర్వాత హీరోయిన్ తో అంటాడు పాప ఆయన డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాడు, నైట్ పూటలు నిద్ర కూడా ఉండవని. అప్పుడే హీరోయిన్ ఫిక్స్ అవుతుంది తను ఎలాగైనా సరే నైట్ టైం సర్వీస్ తనకు ప్రొవైడ్ చేయాలి అని. వెంటనే వెళ్ళిపోయి ఓ తలుపు బాధేస్తూ ఉంటది, హీరో నువ్వు ఉన్నావా అని. హీరో వచ్చి ఏంటి అని అంటే మీకు నేను నైట్ సర్వీస్ చేయబోతున్నాను అనగానే అప్పుడు హీరో నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అది నా జాబ్ నైట్ సర్వీస్ చేద్దామని చెప్పి మీరు లోపలికి రానివ్వకపోతే నేను ఎలా చేయగలను అని హీరోయిన్ అంటే నాకు ఎటువంటి సర్వీస్ అవసరం లేదని హీరో అంటాడు. హీరోయిన్ చేతిలో దుప్పని చూసి నువ్వు ఇక్కడ పడుకుందాం అనుకున్నావా ఏంటి అని అంటే మరి ఇక్కడ నేను పడుకోకుండా మరి ఎక్కడ పడుకోవాలి అని అంటుంది. నాకు ఇదంతా అవసరం లేదు ఫస్ట్ ఇక్కడ నుంచి పో అమ్మా అని అంటే
హీరో ఇంకా తలుపు మూసేస్తుంటే అప్పుడు హీరోయిన్ తలుపు ఆపేసి, అసలు మీరేంటి ఇంతలా డిమాండ్ చేస్తున్నారు? ఒక క్లయింట్ కి అయితే నేను రాత్రి 7 సార్లు పనికొచ్చాను తెలుసా అలా అని మనసులో అనుకుంటుంది. అసలు ఆ రోజు పిల్లోడు నైట్ 7 టైమ్స్ పాలు తాగి సంపేశాడు అసలు నన్ను. ఒక మెయిడ్ గారు చాలా కష్టపడ్డానని చెప్పి అనుకుంటుంది. హీరో అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు షోయింగ్ ఇచ్చుకుంటున్నావు ఏంటి? ఇప్పుడు ఆ పాయింట్ తీసుకుని నువ్వు మంచి పని చేసేస్తావు, ఇప్పుడు నువ్వు కూడా నాకు నైట్ సర్వీస్ ఇచ్చు అని అంటాను అనుకుంటున్నావు ఏంటి? నాకు అదంతా అవసరం లేదు, ఇక్కడ నుంచి పో అని అంటే అప్పుడు హీరోయిన్, లేదు మీకు ఒక 10 అవసరాలు ఉంటే ఆ 10 అవసరాలు నేను తీరుస్తాను, మీకు సాటిస్ఫై ఇస్తాను అని అంటే, నాకేం అవసరం లేదు, ఇంకోసారి నన్ను విసిగిచ్చి మాకు ఇంకోసారిగా నేను ఆ తలుపు కొడితే నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతావు, ఇక్కడ వర్క్ కూడా చేయవు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి తలుపు అయితే మూసేస్తాడా. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, ఏంటి నైట్ సర్వీస్ వద్దన్నాడు తినా, నీకు వద్దకపోతే మానే, నాకెందుకు, నాకు కూడా అవసరం లేదు. అయినా నైట్ సర్వీస్ వద్దన్నాడు అంటే నైట్ మొత్తం నేను లేసి ఉండక్కర్లేదు కదా, అంటే హ్యాపీగా పడుకోవచ్చు, నా బాస్ మంచోడు అని చెప్పి, బాస్ మీరు చాలా మంచోడు అని చెప్పి వెళ్తుందా. ఇంకా హీరో ఏమో ఇక్కడ నుంచి పో అని లోపల నుంచి అంటాడు. అలాగే ఇదో పెద్ద మెంటల్ దానిలో ఉందో, నాకెక్కడ చిక్కుందిరా బాబు అని హీరో అనుకుంటాడు. ఇంకా మార్నింగ్ చూపిస్తాడా, అసిస్టెంట్ చెప్తాడు, మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు కదా, ఆ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ అయింది అని. అప్పుడు హీరో అనుకుంటాడు, ఓయమ్మ ఈ ఫ్యామిలీని అంతా బ్యాంక్ ట్రిప్ చేద్దాం అనుకుంటే అసలు అది అవ్వని పనిలా ఉందే, ఎందుకు ఎంత కష్టంగా ఉంది అని హీరో అనుకుంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరోయిన్ ఏమో షార్ట్ డ్రెస్ వేసుకొని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ హీరోయిన్ చూసి కొంచెం ఫ్లాట్ అయిపోతాడు. ఇంకా తర్వాత కోపంగా పెట్టేసి, అయినా నిన్ను ఇలాంటి డ్రెస్సులు వేసుకోమని ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అని అంటే, హీరోయిన్ చెప్తుంది, మీరు ఇచ్చిన బట్టలు నాకు సైజ్ సరిపోలేదు, అలాగే అప్పుడు మీ అసిస్టెంట్ ని అడిగితే ఇలాంటి క్లాత్స్ ఇచ్చారు, నాకు తెలుసు ఇది చిన్నగా ఉందని, నేను ఇలాంటి క్లాత్స్ నా సైజు లో నేను ఆర్డర్ ఇచ్చాను, అవి వచ్చింగానే అయ్యే వేసుకుంటాను అనగానే, అదంతా కాదు ముందు ఆ బట్టలు మార్చని హీరో అంటాడు. ఎందుకు అని హీరోయిన్ అడిగితే, మార్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. హీరోయిన్ మొహం తిప్పేసుకుని, ఏంట్రా బాబు రోజంతా ఇలా బుర్ర తినేస్తనే ఉంటాడు ఇడు అని అనుకుంటుంది. ఏమన్నా అని హీరో అంటే, ఏం లేదు మీరు బట్టలు మార్చుకోమన్నారు కదా, త్వరగా వెళ్ళి మార్చుకుందాం అని అనుకుంటున్నాను అని అంటుంది. అలాగే హీరో తన అసిస్టెంట్ తో అంటాడు, నువ్వు ఇక్కడ అసిస్టెంట్ లా ఉండు, ఇంకోసారి హీరోయిన్ కి అలాంటి బట్టలు ఇస్తే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను అని అంటాడు. హీరో అక్కడి నుంచి వెళ్ళంగానే హీరోయిన్ అసిస్టెంట్, ఇప్పుడు మీరు బానే ఉన్నారా అని అడిగితే అసిస్టెంట్ చెప్తాడు, ఇప్పటికి చాలా మందిని చూసినాను, అంటే హీరో ముందు చాలా మందిని చూసినాను, ఇప్పుడు ఇక్కడ ఎవరు వర్క్ చేసినా సరే 7 నెలలు మాత్రమే ఉంటారు, సో ఇప్పుడు నేను కూడా 7 నెలలు మాత్రమే ఉండగలనేమో అని ఈయన అంటాడు. హీరోయిన్ అనుకుంటుంది, నేను కూడా 7 నెలలు ఇక్కడ ఉంటానా అని భయపడి నా 50,000 శాలరీ ఉత్తినే పోకూడదు, కాబట్టి నేను ఇక్కడ పర్మనెంట్ చేసుకోవాలి నా పొజిషన్ ని, అంటే నేను బాగా కష్టపడాలి అని ఇంట్లో ఇల్లు ఉడవడమని, ఇల్లు కడగడమని, ఇల్లు తుడవడమని, అలాగే వంటలు వండడము మొత్తం అన్ని హీరోయిన్ తనొక్కదే చేసేస్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళు అనుకుంటారు, ఇక్కడ ఒక్క ఇంటికి కూడా కనిపించట్లేదు, అంటే ఇప్పుడు మేము కూడా పనిలో నుంచి పోతాం అనుకుంటా, ఇంక ఈ పిల్ల వచ్చింది మమ్మల్ని పనిలో ఉండనివ్వదు అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. వచ్చిందని తన చేతిలో ఉన్న బ్యాగ్ మాయమైపోతుంది. ఏంటి మాయమైపోయిందని చూస్తాడు, తనకి స్పెట్స్ పెట్టుకుని ఉంటాడా, ఆ స్పెట్స్ మాయమైపోతాయి. వెంటనే హీరోయిన్ వచ్చి తన క్లాత్స్ ని పట్టుకుంటుంది. హీరో అంటాడు, నేను ఇది చేసుకోగలను నాకు నేను అని. హీరో నిమిషంలో డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడ కూర్చుంటాడు. హీరో అంటాడు, ఏంటి ఇది అని. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, నేను మీ గురించి మెడిసిన్ నూడిల్స్ తయారు చేశాను, ఎందుకంటే నైట్ చెప్పారు కదా మీకు కడుపులో బాగాలేదు అని, అందుకే ఈ నూడిల్స్ మీరు తిని చూడండి అని అంటుంది. అక్కడ షెఫ్స్ ఇలా మాట్లాడుకుంటారు, ఒకవేళ ఈ నూడిల్స్ తిన్నట్టయితే హీరో ఇంత స్థాయిలో ఉండడు కదా, అయినా హీరో అయి తినడు, ఒకవేళ తింటే నా పేరు నేను బ్యాక్వర్డ్ గా రాపించుకుంటాను అని ఈయన అంటాడు. హీరో ఒక్కసారి ఆ నూడిల్స్ నోట్లో పెట్టుకుంటాడా, ఓయమ్మ ఎంత బాగుందో అని చెప్పి ఇంకా బడబడా తింటానే ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్. హీరోయిన్ అనుకుంటుంది, నేను ఫుడ్ స్టాల్ లో 2 years ముందు పనిచేశాను కాబట్టి చాలా కష్టపడ్డాను, ఇలాంటి బాస్ ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ నాకు అని హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ లంచ్ కి ఏం చేయమంటారని అడిగితే హీరో ఏదో చెప్తారు. ఈ మాటలు విని అక్కడ వాళ్ళు, వామ్మో ఫస్ట్ టైం హీరో ఏమి మిగిల్చకుండా తినేశాడు. షెఫ్ చెప్తాడు, వామ్మో నేను రోజుకి 28 సార్లు ఆలోచించుకుంటాను హీరోకి ఏం పెట్టాలి అని చెప్పేసి, కానీ ఫస్ట్ టైం ఈ రోజు హీరో తన్నే చెప్పాడు ఏం తింటాడా అని, తన నోట్తో చెప్పాడు అని ఈయన షాక్ అవుతాడు. అలాగే తన జాబ్ త్వరలోనే పోతుంది అని చెప్పి తనకి అర్థమవుతుంది. నెక్స్ట్ డే హీరోకి మిన్ ఫోన్ చేసి, ఇదే నువ్వు ఒక షో పెట్టావు కదా, ఆ షోలో ఒక ఓల్డ్ మ్యాన్ ఒక అమ్మాయి ఇద్దరు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఇప్పుడు అది చాలా ఫేమస్ అయింది, నువ్వు 10 million పెట్టావు, నీకు 30 million వచ్చింది. అలాగే నువ్వు అనుకోవచ్చు, మీ గ్రాండ్ మాకి ఆపోజిట్ గా వెళ్ళి, ఒకవేళ మీ కంపెనీ లాసెస్ లో ఉంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు, అలాగే నీ పర్సనల్ ఉమెన్ ఎలా చూసుకుంటావు, అది ఆలోచించావా అని మిన్ అంటాడు. అలాగే ఇంకొకటి, నీ పర్సనల్ ఉమెన్ నీతో ఎలా ఉంది అని అడిగితే అప్పుడు హీరో అంటాడు మంచిగానే ఉంది అని.
మంచిగానే ఉండా, ఫస్ట్ టైం తెలుసు ఇలాంటి మాటలు నీ నోట్లో నుంచి వింటున్నానని మిన్ అంటాడు. అప్పుడు హీరో అంటాడు, నిజంగానే తిన పర్సనల్ ఉమెనా అని అడుగుతాడు. అసలు ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే హీరోయిన్ ఒక పని మనిషిగా పని చేయడానికి వచ్చి ఉంటుంది ఆ ఇంటికి. కానీ హీరో వాళ్ళ చెల్లి హీరోయిన్ ని పంపించడం వల్ల తను ఒక పర్సనల్ ఉమెన్ అనుకుంటున్నాడు. హీరోకి ఎందుకు డౌట్ వచ్చిందంటే నైట్ ఒకసారి హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది, లైక్ నా జాబ్ నేను పర్మనెంట్ చేసుకోవాలి, హీరో మనసుని ఎలాగైనా గెలుచుకోవాలి అని. ఇదంతా విని హీరోకి డౌట్ వస్తుంది, తన నిజంగానే ఒక పర్సనల్ ఉమెనా లేకపోతే కాదా అని. హీరోయిన్ ఏమో చెవేసుకుని వింటూ ఉంటుంది, ఏం మాట్లాడుకుంటున్నాడు మా బాస్ అని చెప్పి. అప్పుడు హీరో అంటాడు, పర్సనల్ ఉమెన్ లానే ఉండాలి కదా అని అంటే అప్పుడు హీరోయిన్ అవునవును అంతే అంతే అని అంటే, అయినా ఆ విషయాలు నాకెందుకు చెప్తున్నాడు హీరో, అయినా ఇలాంటి విషయాలు అడిగినప్పుడు తలకి ఊపడమే మంచిది అని హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ హీరో దగ్గర క్లోజ్ గా వెళ్ళిపోతుందా, అయినా నువ్వేంటి ఇంత క్లోజ్ గా నా దగ్గరకు వస్తున్నావు అని హీరో అడిగితే, అదా ఇక్కడ కొంచెం క్లీన్ చేద్దామని వచ్చాను అని హీరోయిన్ వెళ్తా అని హీరో లెగుస్తాడు. కానీ బై మిస్టేక్ పడిపోతుంటే ఇంకా హీరోయిన్ కూడా హీరో మీద పడిపోతుంది, తన చేతులేమో తన బాడీ మీద ఉంటాయి. వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉంటే వీళ్ళిద్దరిని మిన్నేమో ఫోటో తీస్తూ ఉంటాడు. హీరోయిన్ హీరో వాళ్ళ చెల్లితో చెప్తుంది, నేను కావాలని చేయలేదు, అప్పుడేదో అలా జరిగిపోయింది, అది ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు, ఐఎమ్ సో సారీ అంటుంది. హీరో వాళ్ళ చెల్లి, నువ్వు ఆ ట్రిక్ ని చాలా బాగా ప్లే చేసావు తెలుసా, అది నీ ఒక ఫ్యాన్సీ ట్రిక్ ఏంటి అని అడుగుతుంది. హీరోయిన్ ఉంటుంది, అదేం కాదు మీరు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు, మా ఇద్దరి మధ్యన అలాంటి రిలేషన్ లేదు అని చెప్తుంటే మిన్ హీరోతో అంటాడు, నువ్వు భలే ఆటగాడు రా, పొద్దున్నే భలే ఆటలు ఆడుతున్నావు కదా అని అంటే అప్పుడు హీరో కోపంగా, అయినా మీకు ఈ పిచ్చిది అక్కడ దొరికింది, అసలు ఫైనల్ గా నీ మ్యాచ్ నీకు దొరికేసింది, ఈవెన్ నువ్వు ఎందుకు అమ్మాయిని అంత ఇదిగా భయపడుతున్నావు, తనని పర్ఫెక్ట్ మ్యాచ్ అసలు అని అంటాడు. ఇటు పక్కన హీరోయిన్ చూపిస్తాడు. హీరోయిన్ అనుకుంటుంది, నా జాబ్ అంతా పోయింది, ఇంకా నేను ఇంకా ఇక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఏం ఉపయోగం లేదు అని హీరోయిన్ అంటే అప్పుడు హీరో వాళ్ళ చెల్లి, అయినా నీకు ఎవరు చెప్పారు జాబ్ పోయిందని, నువ్వు ఇంత మంచిగా చేసావు కదా అని అంటే అప్పుడు హీరోయిన్, నేను అంత ఇదిగా ఏం చేయలేదు, హీరోకి నేనంటేనే ఇష్టం లేదు, సో ఇంకా నా బతుకు అయిపోద్ది ఇక్కడ ఉంటే, నేను త్వరగా వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటాను, నాకన్నా మంచి అమ్మాయిని బెటర్ గా ఉండే అమ్మాయిని చూడండి, తనకి నాలాంటి అమ్మాయి తనకి ఎప్పటికీ మెయిడ్ కాలేదు అని చెప్పి హీరోయిన్ అంటుంది. అప్పుడు వాళ్ళ చెల్లి హ్యాపీ, ఆగావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నా జీవితం నాశనం అయిపోతుంది అంటుంది. అప్పుడు తన మనసు అనుకుంటుంది, ఒకవేళ మా అన్నయ్య నీ కంట్రోల్లో ఉంటే చక్కగా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, తర్వాత కన్ఫర్మ్ గా నా పెళ్లి అవుతుంది కదా, సో అలాంటప్పుడు నిన్ను ఎలా వదులుకుంటానని వాళ్ళ చెల్లి అనుకుంటుంది. ఇటు పక్కన హీరో మిన్తో ముందు అర్జెంట్ గా దాని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని అంటాడు. ఇటు పక్కనే హీరో వాళ్ళ చెల్లెమో హీరోయిన్ తో, మా అన్నయ్య చాలా మంచోడు, మా అన్నయ్య అలాగే చూస్తాడు గాని నిన్ను ఇంట్లో నుంచి గెంటడు అని చెప్తూ ఉంటుంది. ఇటువైపు మిన్ హీరోతో అంటాడు, హీరోయిన్ ఉంటే చక్కగా మీ స్టెప్ మదర్ కూడా నీ జోలికి రాదు, తినని యూజ్ చేసుకుని మీ గ్రాండ్ మాతో డీల్ చేయొచ్చు కదా అని మిన్ అంటాడు. హీరో ఆ మాటకి సరే అని చెప్తాడు. తర్వాత ఆ ముసలికి చచ్చిపోగానే ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని హీరో అంటాడు. అప్పుడు మిన్ సరే అని అంటాడు. మిన్ హీరోని హీరోయిన్ తో కలపడానికి ఒక ప్లాన్ వేస్తాడు. అలాగే హీరో వాళ్ళ చెల్లి కూడా వేసి ఉంటుంది. ఇంకా హీరోయిన్ తో, నువ్వు ఇది నాకు వదిలేసే నేను చూసుకుంటా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు అని అంటే నాకెందుకు కొంచెం వియర్డ్ గా ఉంది ఫీలింగ్ అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. నైట్ హీరోయిన్ హీరో రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు కొడదాం అనుకుంటుంది, కానీ వద్దులే, పొద్దున్న జరిగిన దాని గురించి హీరో ఇంకా ఆలోచిస్తున్నాడు అనుకుంటా, ఎందుకంటే డిన్నర్ కూడా చేయలేదు కాబట్టి నాకెందుకులే అని అక్కడి నుంచి వెళ్తుంటే హీరోయిన్ ని లోపలికి లాగా హీరోయిన్ చేతులు పైకెత్తి, ఇంకా నువ్వు మాట్లాడుకో, నాకు తెలిసి నేను ఏదో తిన్నాను, అది నువ్వు తినకూడదే నేను తిన్నాను, నువ్వు నాకు హెల్ప్ చేయగలవా, ఎందుకు నువ్వు నుంచునే ఉన్నావు, తీయి త్వరగా అని హీరో అంటాడు. హీరోయిన్ ఏం తీయాలి అని అడుగుతుంది. అప్పుడు హీరో, నువ్వు ప్రొఫెషనల్ కాదా ఏంటి, నన్ను ఎందుకు అడుగుతున్నావు ఏం తీయాలి అని, నీకు తెలియదా ఏంటి అని హీరో అడిగితే హీరోయిన్, మీరు కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా ప్రవర్తించండి అని అంటే అప్పుడు హీరో, ఏంటి రెస్పెక్టా, రోజంతా నువ్వు ఇలా పని మనిషి అవతారం వేసుకుని నా ముందు తిరుగుతూ ఉంటావు, అది నన్ను సెడ్యూస్ చేస్తున్నట్టు కాదా అని అంటే హీరోయిన్ అంటుంది, సెడ్యూజా, ఎవరు చేశాడు నిన్ను, ఇది నా వర్క్ అని హీరోయిన్ అంటే అప్పుడు హీరో దగ్గరకు వస్తూ ఉంటాడు. హీరోయిన్ అనుకుంటుంది, వీడికి ఏదో దెయ్యం పట్టింది అనుకుంటా, నన్ను బతుకున్నప్పుడే తినేసేలా ఉన్నాడే వీడు అని మనసు అనుకుంటుంది. హీరో అంటాడు, నీకు 3 రెట్లు శాలరీ ఎక్కువ ఇస్తా, కానీ ఓవర్ నైట్ నాకు నువ్వు హెల్ప్ చేయాలి ఇప్పుడు అని హీరోయిన్ కి కిస్ చేసేలాగా దగ్గరకు పోతాడు. సీన్ కట్ చేసి మీన్ వాళ్ళని చూపిస్తాడు. మీన్ చెప్తాడు, మీ అన్నయ్యకి నేను డ్రగ్స్ కలిపాను అని. అప్పుడు హీరో వాళ్ళ చెల్లి, 'మా అన్నయ్యకి తెలిస్తే మన ఇద్దరిని వేసేస్తాడు ఈ రోజు' అనగానే అప్పుడు మిన్,
మీ అన్నయ్యకి తెలిసినా సరే ఇప్పుడు ఏం చేయలేను, ఎందుకంటే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు మీ అన్నయ్య అనగానే, అయితే మనకి మంచి రోజులు వచ్చేస్తున్నాయి కదా, వాళ్ళిద్దరు ఒకటైతే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, తర్వాత మన పెళ్ళే కదా అని హీరో వాళ్ళ చెల్లి హీరోని చూపిస్తాడు. కిస్ చెయ్యబోతుంటాడు కదా, అప్పుడే హీరోయిన్ వాటర్ తీసుకొని, బాస్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత, మీరు ఏదో చెత్త తిన్నారు, దానివల్ల మీ బాడీ మొత్తం హీట్ ఎక్కేసింది, అందుకని నీ కూల్ వాటర్ పోస్తున్నాను మిమ్మల్ని చల్లారబరచడానికి అని హీరోయిన్ ఆ వాటర్ హీరో మీద పోస్తుంది. హీరోయిన్ నువ్వు చచ్చిపోయావు నా చేతిలో అని అంటాడు. దెబ్బకి హీరోకి పడుచం పట్టేస్తుంది అనమాట. ఇంకా కోళ్ళు పట్టంగానే హీరోయిన్ హాస్పిటల్ తీసుకువెళ్తుంది. ఇంకా క్యూలో నుంచుండి హీరోయిన్ అంటుంది, నిజంగా మీకు ఇంత ఇదిగా సీరియస్ అయిపోతుంది అనుకోలేదు అనగానే హీరో తుమ్ముతానే ఉంటే తన జాకెట్ తీసి హీరో మీద వేస్తుంది. హీరోయిన్ వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ ని నాకు త్వరగా ఎమర్జెన్సీ రూమ్ కావాలి, ఫాస్ట్ గా ఇవ్వండి అని అంటుంది. మెయిల్ రిప్రొడక్టివ్ డిపార్ట్మెంట్ కి అయితే వెళ్ళుంటుంది. అప్పుడు డాక్టర్ చెప్తాడు, మీరు ఇప్పుడు యంగ్ పీపుల్, రొమాన్స్ అనేది రొమాన్స్, కానీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి కదా, ఇలాంటి ఆటలకు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు నేనేం ఆడుకోలేదని. అప్పుడు హీరోయిన్ ఇదంతా నాదే తప్పు, ఎందుకంటే తనకి నేను ఫిజికల్ కూలింగ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంత సీరియస్ అయ్యిద్దని అసలు అనుకోలేదని హీరోయిన్ అంటే, డాక్టర్ అంటాడు ఇది ఫిజికల్ కూలింగ్ వల్ల కాదమ్మా, అది స్టెరిలైజేషన్ వల్ల అనగానే హీరోయిన్ షాక్. ఇప్పుడు తనకు వచ్చింది ఒక బ్యాడ్ కోల్డ్ అంటే దేవుడి దయ వల్ల, ఒకవేళ రేపు పొద్దున కానీ మళ్ళీ ఇదో యూజ్ చేశారనుకోండి ఇంకా నేను చెప్పలేను అని డాక్టర్ అనగానే ఇంకా హీరోకి కళ్ళు తిరిగిపోతాయి డాక్టర్ చెప్పే మాటలు. హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను నిజంగా మీ ఇంట్లో ఉన్న ఆనందాన్ని పోగొట్టాలనుకోలేదు అని అంటే, అప్పుడు హీరోయిన్ ని దగ్గర రా అంటాడు. నోరు మూసుకో తల్లి అని హీరో అంటాడు. వీళ్ళు బయటకైతే వెళ్ళిపోయాక హీరోయిన్ కూడా తుమ్ములొస్తూ ఉంటే తన జాకెట్ ని తీసి తనకే కప్పుతాడు. హీరోయిన్ ఉంటుంది సారీ మీ మీద వాటర్ పోసాను కదా, ఇంకోసారి మాత్రం అసలు చేయను అంటే, అప్పుడు హీరో ఏంటి ఇంకోసారా, ఎంత ధైర్యం ఉంటే ఇంకోసారి అంటే ఇక్కడ నుంచి పో అని అంటాడు. అయినా మొత్తానికి నన్నే మీరు బ్లేమ్ చేయకూడదు, ఎందుకంటే మీరే కదా ఆ మెడిసిన్ గురించి మాట్లాడింది నా దగ్గర, నేనేమో ఆ మెడిసిన్ నీకు ఇచ్చానా, అలాగే నన్ను నేను మీ దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఇదంతా చేశాను. హీరోయిన్ ఎలా అంటే అప్పుడు హీరో అంటాడు మరి నేను నిన్నేమన్నా ఆ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్ళమని నిన్ను నేను అడిగానా, ఎందుకు తీసుకెళ్ళానన్నా అని అడుగుతాడు. హీరో కార్ ఏదని అడిగితే కార్ లేదు స్కూటీ మీద, ఎందుకంటే వాన పడుతుంది కదా అనగానే ఇంకా హీరో స్కూటీ పోనిస్తాడు, వెనకాల హీరోయిన్ అయితే కూర్చుంటుంది. హీరో వాళ్ళ స్టెప్ మదర్ హీరో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఇలా హీరో రీప్రొడక్టివ్ డిపార్ట్మెంట్ కి వెళ్ళారంట, ఎవరో కొంచెం ప్రైవేట్ గా ఫోటో తీసారు చూడండి అనగానే ఇంకా హీరో వాళ్ళ ఫాదర్ అంటాడు ఇన్ని జనరేషన్స్ లో ఇంత ఫ్యామిలీలో ఇప్పుడు దాకా ఒక్కడికి కూడా మగతనంలో ప్రాబ్లం రాలేదు, అలాంటిది హీరోకి ఎందుకు వచ్చింది అని ఆయన అంటే ఏమంటుంది ఇది ఫేక్ అనిపించట్లేదు ఫోటో, రియల్ గానే హీరోకి ఆ డిసీజ్ ఉంటుంది కానీ తన మనకు చెప్పుకోవట్లేదని ఆమె అంటుంది. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఒక అమ్మాయి కూడా తన దగ్గరికి రాలేదంటే ఏదో అనుకున్నా, మనం ఇలాగే తనకి బ్లైండ్ డేట్స్ పెడుతూ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి త్వరగా ఇబ్బంది పెడుతూ ఉంటే పాపం పిల్లోడికి దెబ్బ మీద సాల్ట్ వేసినట్టు ఉంటుంది కదా నేనంటే ఆమె అంటుంది ఇంకా ఈ ఫ్యామిలీకి ఎండగాట పడిపోయినట్టే కదా అని అంటుంది. ఇంకా మనసు అనుకుంటుంది ఒకవేళ హీరో గాని ఈ ఫ్యామిలీని వదిలేస్తే ఇంకా ఈ ఫ్యామిలీ మొత్తం నా చేతుల్లోనే ఉంటుంది అని హీరోని చూపిస్తారు. హీరో చిన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు, వాళ్ళ అమ్మని అడుగుతాడు అమ్మ మనం ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అలాగే చెల్లి కూడా ఉంది కదా అని అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది మనం అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మీ చెల్లిని తీసుకెళ్దాం సరేనా అని ఉంటుంది. ఇది హీరో గుర్తు తెచ్చుకుని బాధపడుతుంటే అప్పుడే హీరోకి హీరోయిన్ కాల్ చేసి ఎమర్జెన్సీ త్వరగా ఇక్కడికి రండి అని అంటుంది. హీరో ఫాస్ట్ గా అక్కడికి వెళ్తాడా, వెళ్ళంగానే హీరోయిన్ తో అంటాడు ఈ కోడ్లు పట్టుకోవడమే నీకు ఎమర్జెన్సీనా అని. దీని ఓనర్ చెప్పారు మనం దేన్ని పట్టుకున్నా సరే అది ఆఫ్ ప్రైస్ గా మనకు వస్తుందంటే ఈ రోజు ఆఫర్ అంట, దా నువ్వు కూడా పట్టుకుందో గానీ అని హీరోయిన్ అంటే నీతో ఆడికి నాకు అంత టైం లేదు అని హీరో అంటాడు. తర్వాత ఒక కోడ్ ని చూసి పట్టుకుందామని ట్రై చేస్తాడు. ఇంకా ఇద్దరు కలిసి కోళ్లు పట్టుకునే వ్యాపారం పెట్టుకుంటారు, అదే కోళ్లు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. హీరో ఆ కోడిని పట్టుకుంటాడు, తర్వాత హీరోయిన్ అది ఫ్రై చేసుకుని వస్తుంది. సో హీరోయిన్ తింటూ అంటుంది చాలా బాగుంది కదా ఇది అని చెప్తుంది. హీరో కూడా తినేలాగే చూస్తాడు గాని వద్దంటాడు. ఏం కాదులే తిను అని హీరోయిన్ ఇస్తుందా. సో తనైతే తినడం మొదలు పెట్టాక వావ్ చాలా బాగుందని ఇద్దరు తింటూ ఉంటారు. వీళ్ళిద్దరిని దూరం నుంచి హీరో వాళ్ళ గ్రాండ్ మా చూసి అయినా ఏం బిహేవియర్ అది అసలు వాడిది, వాడేంటి రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడి ఫ్యామిలీ CEO అని తెలిసి కూడా వాడు ఒక నార్మల్ పర్సన్ లా బతుకుతున్నాడు. నేను అబ్రాడ్ కి వెళ్ళక ముందు పదే సార్లు చెప్పా వాడికి
పెళ్లి ఫిక్స్ చెయ్యి అని చెప్పి. కానీ ఏం చేసావు నువ్వు విండి ఏం లేమంటే ఈయనంటాడు, అయినా అది అవ్వని పని అంటే ఎందుకు అవ్వదు, నీతో అవ్వని పని అయితే నాకు చెప్పు, నేను కంట్రోల్ చేస్తా ఇదంతా, ఇంకా వాడిని త్వరగా కాల్ చేసి నా దగ్గరకు రమ్మను అని ఏమంటుంది. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి గ్రాండ్ మా పిలిచిందని వెళ్తారు. సో హీరోతో మిన్ కాల్లో చెప్తాడు, రే ఇదే ఛాన్స్, ఒకవేళ నువ్వు గ్రాండ్ మ్యాన్ గాని నమ్మిస్తే మీ ఇద్దరు లవర్స్ అని, తర్వాత హీరోయిన్ నీకు ఇచ్చి చేస్తుంది. అప్పుడు చక్కగా హీరోయిన్ ఎలాగో పర్సనల్ ఉమెన్ కాబట్టి తన వెళ్ళిపోతుంది, చక్కగా నీ లైఫ్ నువ్వు బతకచ్చు అని అంటే మళ్ళీ మన హీరోయిన్ అనుకుంటుంది, అయినా ఫ్యామిలీ డిన్నర్ కి నన్ను ఎందుకు తీసుకొచ్చాడు, నేను ఒక మెయిన్ కదా, నాకు అర్థమైంది, నేను ఉండకపోతే తింటలేదు కదా, లేకపోతే తనకి స్టమక్ అప్సెట్ అయిపోతుంది, అందుకే నన్ను వండించుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చినట్టున్నాడు, కాబట్టి త్వరగా నా పని మొదలు పెట్టాలని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో కాల్ అయిపోయిన తర్వాత హీరోయిన్, మన ఇద్దరిది ఎంప్లాయ్మెంట్ రిలేషనే, కానీ ఇప్పుడు మనం ఫ్యామిలీ దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రెసెంట్ ట్రూ లవర్స్ లాగా యాక్ట్ చేయాలి, నువ్వు గాని బాగా యాక్ట్ చేస్తే నీకు డబల్ అమౌంట్ ఇస్తా సరేనా అని అంటాడు. హీరోయిన్ మాట వినిపించట్లేదంటే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హీరోయినే ఉండదు, ఇది ఎక్కడికి పోయింది అని వెతుకుతూ ఉంటాడు. ఒక ఆయన చూపిస్తారు, ఆయన ఒక ముక్కను పట్టుకుని, ఇది చాలా డ్యామేజ్ అయిపోయింది, ఇదంటే మేడం కి చాలా ఇష్టం అని ఈయన బాధపడుతూ ఉంటాడు. దీన్ని పడేద్దాం అని అనుకుంటే అక్కడికి హీరోయిన్ వచ్చి, పడేయకండి, ఇది ఇంకా బతికే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఇంకా దానికి ఒక బ్యాంబూని అయితే కడుతుంది. కట్టిన తర్వాత ఆయన అంటాడు, నిజంగా ఇది వర్క్ అవుతుందా అని, కన్ఫర్మ్ గా వర్క్ అవుతుందని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు హీరో అక్కడికి వచ్చి, నీకు అంత ఇదిగా ఖాళీగా ఉంటే నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా అని అంటాడు. ఒక ప్రాణాన్ని సేవ్ చేయడం మా పని కాదా అని అంటుంది. ఇంకా హీరో, సరే రా వెళ్దాం, అక్కడ గ్రాండ్ మా వెయిట్ చేస్తుంది అని అంటాడు. వీళ్ళిద్దరు గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళంగానే గ్రాండ్ మా అంటుంది, నీకు ఎంత డబ్బులు కావాలి హీరోని వదిలేయడానికి అని హీరోయిన్ అడిగితే, హీరోయిన్ ఏంటి అని అంటుంది. హీరో అంటాడు, ఏం మాట్లాడుతున్నావు గ్రాండ్ మా అని. అప్పుడు ఏమంటుంది, వీళ్ళకి డబ్బులే ఎక్కువ, ఈవెన్ ఇలాంటి రోడ్ సైడ్ అమ్మాయిలు మన ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతారంటే నేను ఒప్పుకోను అని అంటుంది. గ్రాండ్ మా అంటుంది, నీ ప్రైజ్ ఎంత అని హీరోయిన్ అడిగితే, అప్పుడు హీరో అదంతా తను తీసుకోదు అనే లోపే N+1 ఒక్కడు కూడా తగ్గకూడదు అని హీరోయిన్ అని మనసు అనుకుంటుంది. ఎలాగో హీరో నన్ను పనిలో నుంచి తీసేస్తాడు అని చెప్పి హీరోయిన్ పట్టుకుని, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, హీరోయిన్ కి బ్లాక్ కార్డ్ ఇవ్వబోతుంటే హీరో లాగేసుకుని, నేను ఒప్పుకోను, తను అలాంటి అమ్మాయి కాదు, అలాగే డబ్బు తీసుకోదు అని అంటే హీరోయిన్ మనసులో, నేను ఎందుకు డబ్బు తీసుకున్నాను, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం అని హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా హీరో చెప్తాడు, నా ఓన్ డిసిజన్ నేను తీసుకున్నాను, నేను తింటానే ఉంటానని. అప్పుడు గ్రాండ్ మా అంటుంది, నీకు తెలుసు కదా మీ అమ్మాయి ఫ్యామిలీ నుంచి ఎలా వెళ్ళిపోయిందా అని, గుర్తుందా అని ఈమె అంటుంది. హీరో గుర్తు తెచ్చుకుంటాడు. హీరో చిన్నప్పుడు వాళ్ళ అమ్మని బయటకు గెంటేశారు, వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళు గెంటేసి నువ్వు బ్రాస్లెట్ తీసావు అని చెప్పి నింద మోపితే ఆమె చెప్తుంది, నేను బ్రాస్లెట్ దొంగలు ఇచ్చలేదు, నేను తీయలేదని, నువ్వు తీయకుండా నీ రూమ్ లో ఇంటికుంటుంది అని అంటుంటే అప్పుడే హీరో అక్కడికి వస్తాడు, చిన్న పిల్లడు కదా. సో వచ్చింగానే లోపల తీసుకెళ్ళాలని గ్రాండ్ మా అంటుంటే వాళ్ళ స్టెప్ మదర్ కూడా తీసుకెళ్తానని చూస్తుంది, కానీ వాళ్ళని తోసేసి మా అమ్మ మంచిది మీరే చెడ్డోళ్ళు అని చెప్పి హీరో అయితే అంటాడు. అప్పుడే గ్రాండ్ మా అంటుంది అనమాట, ఇంకా ఈమె లోపలికి రాకూడదు, ఫస్ట్ హీరోని లోపల తీసుకురండి అని చెప్పి హీరోని లోపలికి లాక్కుని వెళ్ళిపోతారు. చూసావు కదా, ఇలాంటి మనుషులకి డబ్బులే అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మనే తీసుకోవచ్చు అని మనగానే హీరో తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. సో హీరోయిన్ అనుకుంటుంది, చిన్నప్పుడు వీళ్ళమ్మ మీద దొంగతనం అంటకట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు వీళ్ళు, సో అప్పటి నుంచి హీరో వాళ్ళ అమ్మ లేదు అని చెప్పి చాలా బాధతో 3 సార్లు కళ్ళు తిరిగి పడిపోయాడు, వాళ్ళమ్మ విషయంలో చాలా బాధపడుతున్నాడు అని అనుకుంది. హీరోయిన్ ఉంటుంది, మీరు డబ్బు అంటున్నారు కదా, ఒకవేళ $1 బిలియన్ ఇస్తాను, ఈ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోమంటే మీరు వెళ్ళిపోగలరా అంటే, అయినా $1 బిలియన్ ఎవరిస్తారు అయినా అని ఆ గ్రాండ్ మా అంటుంది. హీరోయిన్ ఉంటుంది, మీరు అలా ఆలోచిస్తానికే భయపడట్లేదు, ఎందుకంటే అలా ఎవరు ఇచ్చేవారు లేరు కాబట్టి. ఒకటి, నీకంటే డబ్బులు ఇసిరేయడం చాలా ఈజీ, కానీ ఒక ఆర్డినరీ పర్సన్ గా డబ్బుల విలువ మాకు తెలుసు, ఇలాంటి డబ్బున్న వాళ్ళకి మిడిల్ క్లాస్ వాల్యూస్ ఏం తెలుస్తుందిలే అని అనగానే, ఈ పిచ్చిదాన్ని ముందు బయటకు గెంటేయండి అని చెప్పి గ్రాండ్ మా అంటుంది. అక్కడికి బాడీ గార్డ్స్ రాగానే హీరో గట్టిగా వాళ్ళ మీద అరుస్తాడు, దీని గురించి నన్ను ఎదిరించేంత వాడవైపోయావా, నీకు అసలు భయం లేదా అని గ్రాండ్ మా అంటే, అక్కడికి ఫ్లవర్ ని పట్టుకుని ఒక ఆయన వచ్చి, బాగైపోయింది మేడం అనగానే, దీని మీద హోప్ లేదని చెప్పారు కదా, అలాంటిది ఎవరు బాగు చేశారంటే హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్పాలి, తనే బతికిచ్చింది అని, ఈ పిల్ల కాపాడిందా అని వాళ్ళ గ్రాండ్ మా అంటుంది. హీరో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో అంటాడు, అమ్మ పిల్లల్ని అన్నం తిన్ని ఫస్ట్, ఎందుకంటే హీరో ట్రిప్ నుంచి వచ్చాడు కదా, సో తను తిన్నవి అని అంటే, సరే తినడానికి వెళ్దాం పదండి అని గ్రాండ్ మా అంటుంది. ఆమె అక్కడి నుంచి వెళ్తుంటే హీరోయిన్, ఏంటి తినడానికి వెళ్తున్నారా, తినడానికి నా 1 మిలియన్ ఏది అని అడుగుతూ ఉంటే అప్పుడు హీరో, హే నువ్వు నోరు మూసుకుంటావా, నేను నీకు 2 మిలియన్ ఇస్తా,
నోరు మూసుకో అని అంటాడు. ఇంకా వీళ్ళు తినడానికి వెళ్తుంటే అప్పుడే ఒక పిల్లోడు వచ్చి నీ వైపు బాంబు విసురుతున్నాను చూడు అని వాటర్ బెలూన్ విసురుతుంటే అప్పుడే హీరోయిన్ గట్టిగా పట్టుకుని గిర్రని తిరిగి ఆ వాటర్ బెలూన్ ని వాడి మీద వేస్తుంది. వాడు ఏడుస్తూ ఉంటే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమైంది నాన్న ఏమైంది అంటూ ఉంటే అప్పుడు హీరో అనుకుంటాడు హీరోయిన్ తీసుకొచ్చి మంచి పని చేశానే. హీరో వాళ్ళ స్టెప్ మదర్ అంటుంది వీడు ఇంకా చిన్న పిల్లోడే, వీడికి జలుబు చేస్తే నేనేం చేయాలి అని అంటే అప్పుడు హీరోయిన్ మరి హీరోకి జలుబు చేస్తే మరి నేనేం చేయాలి అని అంటుంది. గ్రాండ్ మా అంటుంది ఇంకా మీరు గొడవ ఆపండి, అయినా పిల్లోని పెంచడం కూడా నీకు రావట్లేదు, ఇలా పెంచుతారా పిల్లోని అని చెప్పి గ్రాండ్ మా అయితే అంటుంది. మనసులో అనుకుంటుంది ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని మార్చే ఒక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మ కొడుకులకి ఇలాగే నేర్పించాలి గుణపాఠం అని అనుకుంటుంది. వీళ్ళు తినడానికి అయితే కూర్చుంటారా, ఇంకా ఆ డిసిషన్ చూసి హీరోయిన్ అంటుంది హీరో నువ్వు ఈ తినలేవు కదా అని అంటే అప్పుడు హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ రోజు మెనూ గ్రాండ్ మదర్ తన సొంతంగా తన చేతులతో చేసింది, ఒకవేళ నువ్వు తినాలి అనుకోకపోతే నువ్వు తినమాకు, అంతేగాని తనకెందుకు అలా చెప్తున్నావు, అయినా తన సొంత మనవడికి ఏముండాలి ఏముండకూడదు ఆమెకు తెలియదా ఏంటి అని అంటుంది. గ్రాండ్ మా అంటుంది అయినా ఇప్పుడు గొడవ పెట్టుకుంటానని చూస్తున్నావు హీరోయిన్ నువ్వు అని ఇంకా రొయ్యని తీసి హీరో ప్లేట్ లో వేస్తుంది. హీరోయిన్ ఏమో వద్దు ఆగు అని అంటే అప్పుడు హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఇవన్నీ నువ్వు చూడలేవులే ఎందుకంటే పెద్దన్న వాళ్ళు ఇలాగే తింటాము అని ఆమె అంటుంది. హీరోయిన్ హీరోకి చెప్తుంది వద్దు నువ్వు ఆ రొయ్య మాత్రం తినమాకు అని. హీరో ఆ రొయ్యని చూస్తూ ఆ రొయ్యని ఒక సూప్ లో ఇసురు కొడతాడు. ఏంటి ఆ సూప్ లో ఇసురు కొట్టావు అనగానే హీరో అంటాడు నిజంగానే మీరు లిస్ట్ ని సెలెక్ట్ చేసి మీరు ఇవి ఉండారా అని. అప్పుడు గ్రాండ్ మా అవును అని అంటుంది. తర్వాత వాళ్ళ అమ్మ అంటుంది అయినా ఏంటి నాన్న నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేస్తాం తప్పు కదా, గ్రాండ్ మా నీ గురించి ఇవన్నీ చేసింది కదా అని అంటే హీరోయిన్ వీళ్ళని అడుగుతుంది మీరు నిజంగానే హీరో ఫ్యామిలీనా, అలాగే మీరు హీరో నిజమైన తండ్రేనా అని అడిగితే ఆయన పెద్ద చిన్న లేదా ఎలా మాట్లాడుతున్నావు అని అంటాడు. లేకపోతే ఏంటి హీరోకి సీ ఫుడ్ పడదు, అలాగే అది తింటే తనకు ఒక పాయిజన్ అని కూడా మీకు తెలియదు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యని హీరోయిన్ ఏంటి అని అందరూ షాక్ అయ్యి మన హీరో కూడా షాక్ అవుతాడు. తిని చెప్పేంతవరకు నాకు కూడా తెలియదే అన్నట్టు చూస్తాడు హీరోయిన్. రొయ్యలు ఎప్పుడు రొయ్యలు కూరలు ఇవన్నీ చూస్తుంటే వాడిని చంపడానికే కదా మీ అందరూ ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టారు అని హీరోయిన్ అంటుంది. గ్రాండ్ మా అంటుంది హీరోతో నీకు ఎలర్జీ ఉందని చెప్పి మాకు చెప్పాలి కదా ముందుగానే అని అంటే హీరో హీరోయిన్ తో నేను ఇంకా ఏం తినలేదు కదా నువ్వు భయపడమాక అని తన చెయ్యి తన మీద వేస్తాడు. వేసిన తర్వాత ఏంటి తినలేదు, ఒకవేళ నువ్వు తినుంటే నువ్వు హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళేవాడివి అని హీరోయిన్ అంటూ లేదు నువ్వు నాతో ఉన్నావుగా అదే చాలు అని హీరో అంటాడు. హీరోయిన్ ఏంటి తేడాగా చూస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుని తన చెయ్యి తీస్తే మళ్ళీ చెయ్యి పట్టుకుంటాడు హీరో. హీరోయిన్ అంటుంది సరే నేను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తా మీరు తినటానికి అని చెప్పి వెళ్తుంది. ఇంకా గ్రాండ్ మా అనుకుంటుంది హీరోయిన్ నాకన్నా బాగా తెలుసుకుంది హీరో గురించి అని. హీరో వాళ్ళ నాన్న అంటాడు ముందు ఈ డిషెస్ అన్ని తీసేసి కొత్తగా ప్రిపేర్ చేయండి, అది కూడా హీరోకి ఇష్టమైనయే ప్రిపేర్ చేయండి అనగానే హీరో అంటాడు లేదు మీరేం ఇబ్బంది పడక్కర్లేదు, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే హీరోయిన్ ని నేను వదిలిపెట్టను, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను, నా గురించి ఒక అమ్మాయిని వెతకడం మీరు మానేయండి, హీరోయిన్ నాకు చాలు అని అంటాడు. లేదు అలాంటి అమ్మాయి నీకు సెట్ కాదు, ఆ అమ్మాయి కొంచెం నాకు తాడాగా కనిపిస్తుంది, తను అసలు స్పెషల్ ఉమెన్ కదా, అలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోగలవు అని అంటే తను నన్నైతే మోసం చేయదు నేను తన్ని మోసం చేయను, అలాగే ఎవరో ఒకళ్ళు చెప్పారని చెప్పి నా వైఫ్ ని నేను దూరం చేసుకోను మా నాన్నలాగా అని అంటాడు. గ్రాండ్ మా అంటుంది అది అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కదా వదిలేచ్చు కదా అంటే తను నా అమ్మ ఎలా వదిలేస్తాను అనుకుంటున్నారని హీరో అంటాడు. ఆ డిషెస్ తీసేస్తుంటే వీడేమో నాకు ఇష్టం అని అంటే వాడిని నోరు భీమను అసలైనా నువ్వు ఒక అమ్మగా వాడిని పెంచడంలోనే చాలా మిస్టేక్ చేసేసావు నువ్వు అనగానే ఈమెకి ఇంకొంచెం బాధేసి నేను వెళ్ళి హీరోయిన్ కి హెల్ప్ చేస్తానని అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ ఇక్కడ యాపిల్స్ కోరుతూ అనుకుంటుంది హీరోయిన్ నన్ను అలా చూశాడు అయినా తన నవ్వు చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటుంటే అక్కడికి హీరో స్టెప్ మదర్ వచ్చి నువ్వు చాలా కష్టపడిపోతున్నావే అలాగే నువ్వు ఈ యాపిల్స్ కట్ చేస్తున్నావు కదా నేను కూడా కట్ చేయగలను అంటే అప్పుడు హీరోయిన్ మీ కాళ్ళతో కట్ చేస్తారా అని అడుగుతుంది. నువ్వంటే ఒక స్పెషల్ ఉమెన్ వి అయినా నీలాంటిది ఈ ఫ్యామిలీకి వచ్చేసి మ్యారేజ్ చేసేసుకుందాం అనుకుంటున్నావు ఏంటి నువ్వు అని ఆమె అంటే స్పెషల్ ఉమెనా అంటే మేమిద్దరం అలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్ లో ఉన్నామని చెప్పి ఈమె అనుకుంటుందా అని హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా నటించింది చాలు నువ్వు స్పెషల్ ఉమెన్ అని అందరికీ తెలుసు, ఈ రోజు నీకు నీడ్ ఉంది కాబట్టి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు హీరో, లేకపోతే నిన్ను ఎందుకు ఇక్కడ తీసుకొస్తాడు. ఇదంతా హీరో అక్కడ నుంచి వింటూ ఉంటే హీరోయిన్ అనుకుంటుంది అంటే ఇప్పుడు నన్ను స్పెషల్ ఉమెన్ అని చెప్పి వీళ్ళకి చెప్పి నన్ను షీల్డ్ యూజ్ చేసుకుంటున్నాడా అని హీరోయిన్ అనుకుంటుంది. హీరో స్టెప్ మదర్ అంటుంది ఎలాగో
హీరో వాళ్ళ అమ్మ కూడా చాలా మంచిగా చేసింది, కానీ ఈ ఇల్లు తన్ని తరిమేసింది. తనకు కొడుకున్నా సరే తరిమేశారు. అలాంటిది రేపొద్దు నీ కొడుకున్నా సరే నిన్ను తరమరు అనుకుంటున్నావేంటి, నిన్ను గెంటేస్తారు, నీ తలరాతను నువ్వు ఒప్పుకోవాల్సిందే అని ఆమె అనగానే హీరోయిన్ కి మాటలన్నీ విని కోపం వచ్చి నీ నోరంతా పాయిజన్ అసలా అని చెప్పి కత్తి దగ్గర తీసుకొచ్చి పైకెత్తి యాపిల్ తీసుకుని నోట్లో పెట్టుకుని తింటూ అంటుంది, నేను చాలా డ్రామాస్ లో నవెల్స్ లో చూశాను అత్తగారు కోడల్ని ఇబ్బంది పట్టడం. సో మీరు వెళ్ళి నీ స్టూపిడ్ కొడుకున్నాడు కదా వాడికి కొంచెం గుణపాఠం నేర్పించుకో, అంటే కొంచెం లెసన్ నేర్పించిపోయి అని హీరోయిన్ అంటుంది. హీరో స్టెప్ మదర్ నా కొడుకు మంచోడే హీరో కన్నా అని అంటే అప్పుడు హీరోయిన్ హీరో కన్నా నీ కొడుకు ఏం మంచోడు కాదు, హీరోనే మంచోడు అని అంటుంది. ఇదంతా హీరో విని నవ్వుతాడు. అక్కడ నుంచి హీరోయిన్ మనసు అనుకుంటుంది, మీలాంటి మనిషిని ఎలా డీల్ చేయాలో కూడా నేను నాటకిల్లోనే నేర్చుకున్నాను అని. ఈ గాడ్స్ ఉంటారు, మేడం మీ మీద కన్నేసి ఉంచమన్నారు, అడిగి మీరు హీరోని కలవకూడదు అని వీళ్ళు అంటారు. హీరో నైట్ నుంచుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాట్లాడుకున్నాయి. హీరోల అమ్మ అంటుంది, నాకు మీరు ఇంకా నాకు హీరో కావాలి, మీ ఇద్దరుంటే చాలు అని అంటే ఆయన అంటాడు, ఇంకా అమ్మ చెప్పేసింది కదా, అమ్మ చెప్పిన తర్వాత నేను ఏం చేయలేను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటే, ఏంటి అమ్మ చెప్పింది మీకంటూ ఓన్ ఒపీనియన్స్ ఏం లేవా అని ఏమంటే, ఈయన ఇలాంటి ఆడదానికి ఇలాంటి ఎందుకు అర్థం అవుతాయి అని చెప్పి గట్టిగా కొడతారు ఆమెని. హీరోయిన్ గుర్తు తెచ్చుకుని తను స్మోక్ చేద్దాం అని చెప్పేసి అనుకుని స్మోక్ చేస్తానే చూస్తుంటే లైటర్ ఆన్ చేస్తుంటే ఇంక ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళ గ్రాండ్ వాళ్ళ అమ్మని ఇంటి నుంచి ఎలా బయటికి గెంటేసిందో, తర్వాత వాళ్ళ అమ్మ గురించి అడుక్కుంటుంటే తినని మోకాళ్ళ మీద ఎలా కూర్చోబెట్టిందో ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వెనకాల వేలాడుతూ వచ్చి హీరో అని అంటుంది. హీరో ఏమో నీకు ఏమైనా పిచ్చే ఏంటి, అంత హైట్ గా ఉంది, ఫస్ట్ పడిపోతావు నీకు భయం లేదా అంటే, నాకు ఆల్రెడీ ఇలా హైట్ లెక్కే సర్టిఫికేట్ ఉంది కానీ పద మనం ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి హీరోని కింద తీసుకువెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే గ్రాండ్మా చూస్తూనే ఉంటుంది కానీ ఏం చెయ్యదు. ఆయన అంటాడు, ఏంటమ్మా నువ్వేం చేయట్లేదు అని. ఏంటి చెప్పేది, తన నీలా కాదు, నేను ఎంతైతే ఆపుతానో వాడు అంత ఆర్గ్యూ చేస్తాడు, వాడి పర్సనాలిటీ కూడా వేరు. అలాగే హీరోయిన్ అంటవా, తనకి ఒంటరిగా నేను పిలిచి తనకి రూల్స్ ఏంటో నేర్పిస్తాను, తనకి గుణపాఠం నేర్పిస్తానని ఏమంటుంది. హీరోయిన్ ఇంటికి తీసుకొస్తాడా, అప్పటికే పడుకోపోయి ఉంటుంది. హీరోయిన్ ని బెడ్ మీద అయితే పడుకోబెడతాడు. అంత రచ్చ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఎలా పడుకుంటున్నావు అని అనుకుంటాడు. హీరోయిన్ మధ్యలో తన క్రాస్ తీయబోతుంటే హీరో లేదు తప్పలా చేయకూడదు అని అంటుంటే హీరోయిన్ ఒకే ఒక గుద్దిస్తుందా అలా పడిపోతాడు. మార్నింగ్ మిన్నేమో హీరోయిన్ చూసి నవ్వుతూ, అమ్మ నీ పరువు ఎక్కడ పోయిందిరా, ఒక సీఈఓగా ఒక ఆడదాంతో కొట్టించుకున్నావా నువ్వు అని నవ్వుతూ ఉంటాడు. హీరోకి మండి, నీకు మా చెల్లికి బ్రేకప్ అయిందంట కదా, తనకి త్వరలోనే ఒకరిని తీసుకొచ్చి నేను సెట్ చేస్తాను అనగానే మిన్నంటాడు, అయ్యో ఇంట్రా అలా అంటున్నావు, అలా మాత్రం చేయమాకు, సరే గాని నీకు దెబ్బ తగిలింది కదా, ఆ దెబ్బ తనను నువ్వు ముట్టుకున్నా ముందు కొట్టిందా ముట్టుకున్న తర్వాత కొట్టిందా అని అంటే, దాంట్లో ఏం డిఫరెన్స్ ఉంది అని చెప్పి హీరో స్పెట్స్ తీసి అడుగుతాడు. తను ముట్టుకోక ముందు కొట్టుంటే తనకి నీ మీద అసలు ఇంట్రెస్ట్ లేనట్టు, కానీ ముట్టుకున్న తర్వాత కొట్టిందంటే అది రొమాన్స్ అని మిన్ అంటాడు. నెక్స్ట్ హీరో ఏమో కూర్చుని ఉంటే హీరోయిన్ వచ్చి క్లీన్ చేస్తుంటే హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు. మిన్ చెప్పుంటాడు, స్పెషల్ ఉమెన్స్ ఎక్కువగా ప్రైజెస్ ఏమైనా ఉన్నా అక్కడ తనకి కళ్ళకి ఏమైనా నచ్చినట్టు కనిపించున్నా అది తీసుకోవడానికి ట్రై చేస్తారు అనగానే అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. హీరోయిన్ హీరో దగ్గరికి వస్తుందా, ఏం చేసి పెట్టమంటారు, మధ్యాహ్నానికి ఏం తింటారు అంటే అప్పుడు హీరో నాకు నువ్వు కావాలి అంటాడు. అదేంటి పిచ్చిగా వాగుతున్నారు, మీకు ఇంకా ఫేవర్ తగ్గలేదా అని హీరోయిన్ అంటే, అలా కాదు నాకు నైట్ సర్వీస్ కావాలి అని అంటాడు. హీరోయిన్ హో అంతేనా, సరే నేను వంట చేసి వచ్చిన తర్వాత మీకు సర్వీస్ చేస్తాను సరేనా అని అక్కడి నుంచి వెళ్తుంది. అదేంటి తను అంత ఈజీగా ఒప్పేసుకుంది అని హీరో అని షాక్ అయిపోతాడు. నైట్ అయితే హీరోయిన్ తలకాయ నొక్కుతూ ఉంటుంది, హీరోకి మసాజ్ చేస్తూ ఉంటే ఇదే నా నైట్ సర్వీస్ అని హీరో అడిగితే అవును అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో కోపంగా హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వు పిచ్చిదానివా లేదంటే పిచ్చిదానిలాగా యాక్ట్ చేస్తున్నావా అని అడుగుతాడు. అయినా నేనెందుకు నటిస్తాను పిచ్చిదానిలాగా, నాకేం అర్థం కావట్లేదని హీరోయిన్ అంటే, నీకు అర్థం కావట్లేదా, నేను నీకు ప్రాక్టీస్ చేపిస్తాను అని హీరోయిన్ మీదకి వెళ్తూ ఉంటే హీరోయిన్ కాలేమో హీరో మోకాలకి తగులుతుందా, ఇంకా హీరోయిన్ ఏమో హీరో కాళ్ళకి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ హీరో అడుగుతాడు నాకు మసాజ్ చేయని. మార్నింగ్ చూపిస్తారు, మార్నింగ్ మిన్ అంటాడు, రే ఏంట్రా ఒక అమ్మాయికి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ కోడిల్ని గిఫ్ట్ గా ఇస్తావా అని అంటే, అప్పుడు హీరోయిన్ కి ఈ అంటేనే చాలా ఇష్టం అని అంటాడు. అప్పుడు మిన్ అంటాడు, మరి అలాంటప్పుడు నీకు నువ్వు సొంతంగా తెచ్చుకోవచ్చు కదా, తనంటూ ఒక పర్సనల్ ఉమెనే కదా, తనకి ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నావు అని అడిగితే అప్పుడు హీరో మాటలు సరిగ్గా రానివి, తనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, తన నీ కాబోయే వదిన
తన పర్సనల్ ఉమెన్ కాదు అని అంటాడు. అలాగే తనకి ఈ రోజు నైట్ నేను రింగ్ ని తీసుకొచ్చి ప్రపోజ్ చేయబోతున్నాను అని కూడా హీరో చెప్తాడు. హీరో వాళ్ళ చెల్లి హీరోకి కాల్ చేసి త్వరగా రా, గ్రాండ్ మా హీరోయిన్ మన ఇంటి నుంచి కిడ్నాప్ చేసింది అనగానే హీరో ఫాస్ట్ గా వెళ్తాడు. ఇక్కడ మన హీరోయిన్ చూపిస్తే బెడ్ మీద ఉంటుంది. తీరా చూస్తే ఇక్కడ గ్రాండ్ మా వాళ్ళు కూడా ఉంటారు. గ్రాండ్ మా వాళ్ళు హీరోయిన్ ని బెడ్ తో సహా ఇంటికి తీసుకొచ్చేసి ఉంటారు. ఇంకా హీరోయిన్ ఆ ఇల్లుని చూసి ఏంటి అక్కడ చూసినట్టుంది అని అనుకుంటుంది. ఇంకా గ్రాండ్ మా లెగిసావా అని అంటుంది. ఏంటి ఎంతమంది మనుషులు ఉన్నారు నా చుట్టూ అని హీరోయిన్ ఆలోచిస్తుంది. హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో హీరోయిన్ తో ఇలా రూల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఏమో హీరోకి ఏముండి పెట్టాలి, ఏం తింటాడు అని మాట్లాడుకుంటూ ఉంటుంది. గ్రాండ్ మా అంటుంది, అసలు తిన పొద్దున్నే లెగడం లేట్ గా లెగిసి మా పరువునంతా గంగలోకి తీయాలనుకుంటున్నావా, నువ్వు మా ఫ్యామిలీలోకి రాకూడదని గ్రాండ్ మా అంటుంది. తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏదో వాగుతుంటే అసలు హీరోయిన్ పట్టించుకోకుండా పడుకుని ఉంటుంది, కళ్ళు తెరిచి పడుకుని ఉంటుంది. గ్రాండ్ మా అరవంగానే హీరోయిన్ అయితే లెగుస్తుంది. అసలు నేను ఎక్కడ ఉన్నానని చెప్పి ఇప్పుడు అనుకుంటుంది. హీరోయిన్ ఏమో సరే మీరు మాట్లాడడం అయిపోయింది కదా, సరే నేను ఇంకా వెళ్తాను, అలాగే నా చెప్పులు కూడా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్, మీరు చాలా మంచోళ్ళు అని అంటుంది. హీరోయిన్ వెళ్ళిపోతుంటే గ్రాండ్ మా ఆపి అసలు నీకు కళ్ళునే లేవా, రూల్స్ అసలు పాటించట్లేదు అని అంటే అప్పుడు హీరోయిన్ మీ ఫ్యామిలీ రూల్స్ ని నేను ఎందుకు పాటించాలి, నేను ఒక మెయిన్ నే కదా అని అంటుంది. నువ్వు హీరో గురించి ఇంతలాగా అబద్ధాలు ఆడక్కర్లేదులే అని, అలాగే నేను నీకు రూల్స్ పెడతా నువ్వు పాటించాలనగానే హీరోయిన్ కి మెంటల్ వచ్చేసి అసలు మనం ఏ కాలంలో ఉన్నాము, మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు, మీ చాదస్తం కాకపోతే మీరెవరో నాకు రూల్స్ పెట్టడానికి, నా రూల్స్ నాకుంటాయి అని అనగానే ఇంక గ్రాండ్ మాకి గుండెపోట్లో వస్తుందా. హీరోయిన్ అంటుంది, ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎంత రిచ్ అయినా సరే హీరోకి ఎందుకు మీరంటే ఇష్టం లేదు అనేది, మీతో ఉంటే ఫ్యామిలీ కాదు, అసలు మీరు ఫ్యామిలీగానే ఉండరు అని హీరోయిన్ అరుస్తుంటే నీకెంత డేర్ ఉంటే నా ముందు అరుస్తావు, నువ్వు మోకాళ్ళ మీద కూర్చో అని అంటుంది ఐస్ దాని మీద. హీరో వాళ్ళ చెల్లి లేదు, హీరోయిన్ దీని మీద మోకాలు లేదు, ఎందుకంటే హీరో మోకాలు వేసి తన కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, తను చాలా డేంజరస్ కూడా అయ్యాడు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమో లేదు నేను మోకాలు వేయను అని చెప్పి వాళ్ళతో అంటుంది. హీరోయిన్ హీరో వాళ్ళ చెల్లి వెళ్తానికి చూస్తుంటే నువ్వు ఇక్కడ మోకాలు వేసేంత వరకు ఇక్కడ నుంచి బయటకు అడుగు పెట్టలేమని చెప్పి హీరో వాళ్ళ స్టెప్ మదర్ అంటుంది. ఇప్పుడు నీకు అర్థమైందా, హీరో కూడా సేమ్ ఇలాగే మోకాల మీద కూర్చునేవాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ గురించి ఎత్తకూడదన్నా సరే ఎత్తేవాడు వాళ్ళ అమ్మ గురించి అనగానే అప్పుడు హీరోయిన్ అయినా మీకు అసలు మానవత్వం లేదా అని చెప్పేసి అరుస్తుంది. హీరోయిన్ ని ఫోర్స్ చేస్తుంటే హీరో వాళ్ళ చెల్లి కూడా వద్దు వద్దని వేడుకుంటుంది. అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడు. బానేన్నావా అని హీరో అడుగుతాడు హీరోయిన్ ని. అప్పుడు స్టెప్ మదర్ ఉంటుంది, మీ నాన్నమ్మతో తిన చాలా దారుణంగా మాట్లాడింది అనగానే నువ్వు నోరు మూసుకో అని హీరో అంటాడు. అప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఇలాంటి అమ్మాయి ఇలాంటి ఫ్యామిలీకి అసలు సెట్ కాదు, తను ఇంకా బయటే ఉండాలి అనగానే తను ఇక్కడ ఉండాలా లేదా అనేది మీరు చెప్పకూడదని హీరో అంటాడు. హీరో వెళ్ళిపోతుండే గ్రాండ్ మా హీరోని ఆపి ఆగు, మీ అమ్మ అస్థికలు గానీ అన్ని నేనే కలిపాను కదా, సో మీ అమ్మ తప్పు చేసిందని బయటికి గెంటేశాను, అలాంటి దాన్ని హీరోయిన్ ఏం చేయలేను అనుకుంటున్నావా అని అంటే అప్పుడు హీరో తన ఈ కుటుంబానికి సంబంధించింది కాదు కాబట్టి నేను తన బదులు పనిష్మెంట్ తీసుకుంటాను అని చెప్పి హీరో ఆ ఐస్ కరిగేంత వరకు మోకాలు వేద్దామని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా చేసి తన మోకాలనే పోగొట్టుకుని ఉంటాడు, సగానికి డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. హీరోయిన్ గట్టిగా హీరో నువ్వు మోకాల మీద కూర్చోడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని కాళ్ళతో అయితే నెత్తుతుంది. మీకు నిజంగానే ఈ ఐస్ కావాలి కదా ఆగండి అని చెప్పి ఆ ముసలి దాని మీద అయితే వేస్తూ ఉంటుంది ఐస్ క్యూబ్స్. హీరో షాక్ అయిపోతాడు ఇదంతా చూసి. హీరో ఇదంతా చూసి అనుకుంటాడు తనకి నేనంటే చాలా ఇష్టం, అందుకే మొత్తం ప్రపంచాన్ని నా గురించి ఎదురిస్తుంది, నాకు కూడా తనంటే చాలా ఇష్టం అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకేమికి గుండె నొప్పిలో వస్తుంది, ఇంకో టాబ్లెట్ వేస్తాడు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ చేయి పట్టుకొని ఇంకోసారి కానీ హీరోయిన్ మీద ఎవరైనా చెయ్యేస్తే నేను ఏ ఫ్యామిలీ నుంచి లాగౌట్ అయిపోతాను అనగానే అప్పుడు హీరోయిన్ నీకేమైనా పిచ్చే సీఈఓ పొజిషన్ వదిలేస్తానంటే ఏంటి మరి దారుణంగా అనగానే అప్పుడు హీరో అంటాడు అయినా మా కంపెనీలో బాగా మేనేజర్ లా గానీ సీఈఓ గానీ వర్క్ చేసేది అదొక్కవన్నీ నేనే, ఎవరు మేనేజ్ చేయలేదు కాబట్టి వాళ్ళే నా కాళ్ళ కిందకు వస్తారు చూస్తూ ఉండు అని చెప్పి హీరో అంటాడు. గ్రాండ్ మా అంటుంది అయినా తిన ఒక పర్సనల్ ఉమెన్, తిన గురించి ఎందుకలా అయిపోతున్నావు అంటే అప్పుడు హీరోయిన్ ఏంటి పర్సనల్ ఉమెన్, నేనైతే పర్సనల్ ఉమెన్ కాదమ్మా. హీరో అంటాడు తన పర్సనల్ ఉమెన్ అయితే ఏంటి, నాకు తనంటే ఇష్టం అని చెప్పి రింగ్ అయితే పెట్టేస్తాడు. వామ్మో ఏం జరుగుతుంది, నా బాస్ నాకు ప్రపోజ్ చేశాడా ఇప్పుడు అని చెప్పి హీరోయిన్ కి బుర్ర పోతుంది. హీరో అంటుంది తను ఇది వరకు పర్సనల్ ఉమెన్ అయ్యుండొచ్చు, ఇప్పుడు తన నా వైఫ్ అని అంటే హీరోయిన్ అంటుంది లేదు మీరు తప్పుగా అనుకుంటున్నాను, నేను పర్సనల్ ఉమెన్ కాదు, నేను ఒక మెయిన్ ని అనగానే ఏంటి అని హీరో అంటాడు. హీరోయిన్ చెప్తుంది మీ చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు మీ కింద ఒక పని మనిషి కావాలి అనగానే నేను జాయిన్ అయ్యాను అంతే. హీరో వాళ్ళ చెల్లి అంటుంది అయ్యో హీరోయిన్ ఆ రోజు నేను ఏం మాట్లాడుతున్నానంటే ఇలా మా అన్నయ్య వాళ్ళు బిజినెస్ మ్యారేజ్ గురించి ఒక అమ్మాయిని చూడమన్నారు, అప్పుడు నేను అన్నాను మీ నీడ్స్ గురించి మీరు ఎంత
డబ్బులు ఇచ్చినా, ఒక 50,000 ఇచ్చినా సరే ఏ అమ్మాయి ఇలాంటివి అయితే చేయదు, ఒక పని మనిషి కూడా చేయదు అన్నాను. అప్పుడు నువ్వే వచ్చి నేను ఈ పని చేస్తానని ఒప్పుకున్నావు అని ఆమె అంటుంది. హీరోయిన్ అంటుంది, ఆ 50,000 అని వినంగానే నాకు కళ్ళు మూసుకుపోయినాయి అని చెప్పి. అప్పుడు హీరో అంటాడు, అదేంటి ఇప్పుడు దాకా నువ్వు నన్ను ఒక ఎంప్లాయీ లాగానే చూసినావా, అంటే నాకు కాళ్ళు నొక్కడము, నాకు ఆ నూడిల్స్ చేయడము అని అంటే, అప్పుడు హీరోయిన్ అవును ఒక మెయిడ్ గా నేను చేశాను అని అంటుంది. పోనీ ఇది మా గ్రాండ్ మా ముందు నన్ను వెనకేసుకొచ్చావు కదా అని అంటే, అప్పుడు హీరోయిన్ నేను అనుకున్నాను ఒక పర్సనల్ ఉమెన్ గా నన్ను షీల్డ్ లా యూజ్ చేసుకొని నువ్వు ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకుంటున్నావేమో అని హీరోయిన్ అంటే, అప్పుడు హీరో అయితే మొత్తానికి ఇదంతా నువ్వు మేడు కాబట్టి నా గురించి ఇదంతా చేసావా అని మనసు అనుకుంటాడు, నన్ను ఇష్టపడి కాదా అని అనుకుంటాడు. హీరోయిన్ ఏమో అప్పుడు కాదు మొత్తానికి నేను నిన్ను అని చెప్పబోతుంటే హీరో అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోయిన్ అనుకుంటుంది, నా లాంటి మేడ్ గురించి తనేం ఆలోచిస్తాడు, అయినా నన్ను ఎందుకు ఇష్టపడతాడు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని లగేజ్ ని సర్దేసుకుంటుంది. ఈవెన్ అక్కడ హీరోతో ఉన్న అన్ని గుర్తొస్తూ ఉంటాయి అనుకుంటుంది. నా గుండె ఎందుకు ఇంత భారంగా ఉండి నొప్పిగా ఉంది అని చెప్పి అనుకుంటుంది. అయినా తను నన్ను చూడాలనుకోవట్లేదు కదా, ఎందుకు తను ఇబ్బంది పెట్టడం అని తన రింగ్ ని తీసి టేబుల్ మీద పెడుతుంది. అప్పుడే హీరో వస్తాడు. ఏం చేస్తున్నావు అని హీరో అడిగితే అప్పుడు హీరోయిన్ నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే అప్పుడు హీరో నువ్వు ఇంత చెత్త చేసిన తర్వాత కూడా ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ అయినా మీ నాన్నమ్మ ఇప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయదు కదా పెళ్లి చేసుకోమని, ఇంకా నా గురించి ఎందుకులే అని అంటే అప్పుడు హీరో నేను మాత్రం నేను రిజైన్ చేస్తానంటే ఊరుకోను అని అంటాడు. మనసులో అనుకుంటాడు, ఒకవేళ నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్లేదు కానీ నేను నిన్ను నా దగ్గర ఉంచుకుంటాను అని అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో లేదు నేను కొనలేను, నేను పెళ్లి చేసుకుంటాను మా ఊరు వెళ్ళి అనగానే అప్పుడు హీరో ఏంటి అని అంటాడు. అవును అని అంటుంది. ఒకవేళ ఇప్పుడు హీరో ఆపితే తనకు నేనంటే ఇష్టం అని, ఆపకపోతే ఇష్టం లేదని అని చెప్పి మనసులో అనుకుంటుంది. కానీ హీరో ఏమో నవ్వుతూ సరే వెళ్ళు, నేను నీ శాలరీని నీ వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇస్తాను అని అంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో అనుకుంటాడు నీకు ఇదే కదా కావాల్సింది పో అని. హీరోయిన్ ఏమో అమ్మో నేను అసలు ఏం తినలేకపోతున్నాను, ఆలోచించలేకపోతున్నాను, ఒక అబ్బాయి గురించి ఇంతలాగా అయిపోయానా నేను అని అనుకుంటుంది. వాడు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అని చెప్పి కార్డ్స్ వేస్తూ ఉంటే ఇష్టపడట్లేదనే ఒక కార్డు వస్తుంది. హీరోయిన్ కి హీరో వాళ్ళ చెల్లి ఫోన్ చేసి నేను నీకు ఒకటి చెప్పాలి అని అంటే, ఇంకా నేను నిన్ను నమ్మను సచ్చినా నువ్వు చెప్పినా ఏం చేయను అని అంటే హీరో వాళ్ళ చెల్లి చెప్తుంది జస్ట్ నా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ అమ్మలకు పరిచయం చేసి నువ్వు జస్ట్ డిన్నర్ చేస్తే చాలు 2 మిలియన్స్ ఇస్తాము అని చెప్పంగానే హీరోయిన్ ఒప్పేసుకొని సరే ఎక్కడికి రమ్మంటావు చెప్పు అని అంటుంది. 2 మిలియన్స్ అని వినంగానే ఇంకా వీళ్ళ ప్లాన్ చేసి ఉంటారు హీరో హీరోయిన్ కలపడానికి. నిన్ను హీరోని హోటల్ తీసుకొచ్చి ఆ అమ్మాయి ఒకద్దా ఉందా ఏంటి, అమ్మాయి కన్నా బెటర్ అమ్మాయిని నీకు పరిచయం చేస్తానని తీసుకువెళ్తుంటే హీరోయిన్ అక్కడ ఫ్యామిలీతో డిన్నర్ చేస్తుంటే ఏంటి తిని చెప్పింది కదా ఊరు పెళ్లి చేసుకుంటానని, మరి ఇక్కడ ఏం చేస్తుంది తినా అని ఇంకా హీరోకి కోపం వచ్చి హీరో అంటాడు ఏంటి నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నావు వీడినేనా అని అంటే అప్పుడు హీరోయిన్ అవును వీడినే, ఇప్పుడు నీకెందుకు అని అంటుంది. మనసులో అనుకుంటుంది నేను ఎక్కడ పోయినా సరే అక్కడికి ఈడు ఎందుకు వస్తున్నాడు అని. అయినా నువ్వు ఇంత టేస్ట్లెస్ దాని అనుకోలేదు, ఇలాంటి టేస్ట్లెస్ ని చూస్ చేసుకున్నావేంటి అని హీరో అంటే హీరోయిన్ అంటుంది అయినా నీకెందుకు, నువ్వు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడు, అర్థమవుతుందా, వాళ్ళు ఫీల్ అవుతారని కూడా నీకు లేదా అని హీరోయిన్ అంటుంది. హీరో అంటాడు నేను తనకు 5 మిలియన్ ఇచ్చాడు తను నేను పెళ్లి చేసుకోలేడు అనగానే ఏంటి 5 మిలియన్ ఇచ్చావా, నీకేమైనా పిచ్చి పట్టింది ఏంటి, 5 మిలియన్ ఎందుకు వచ్చావు బాబోయ్, ఏంటి ఆ 2 మిలియన్ 5 మిలియన్ కలిపితే 7 మిలియన్, అమ్మా 7 మిలియన్ పోయింది బాబోయ్ పోగొట్టేశాడు చేతులారా పోగొట్టేశాడు అనగానే అప్పుడు హీరో ఏంటి తిరిగి ఏమైనా లెక్కలు రావే ఏంటి, నేను 5 మిలియనే కదా ఇచ్చింది 7 మిలియన్ అంటుంది ఏంటి అని హీరో అనుకుంటూ చూపిస్తారు. నైట్ అయితే పాప హీరో ఏమో తన బాధని చెప్పుకుంటాడు. నేను ఆ అబ్బాయికి 5 మిలియన్ ఇచ్చానని చెప్పి నా మీద కోప్పడిపోయి వెళ్ళిపోయింది అనగానే అప్పుడు వాళ్ళ చెల్లి చెప్తుంది అన్న ఈ అమ్మాయికైనా ఇష్టపడినోడు డబ్బులు ఉత్తినే ఖర్చు పెడితే ఇష్టం ఉండదు కాబట్టి తను నిన్ను చాలా ఇష్టపడుతుంది కాబట్టి అలా కోప్పడింది అని చెప్పి చెప్తుందా. ఇంకా మిన్న అంటాడు ఒకసారి ఫోన్ చేసి చూడరా అంటే హీరో కాల్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ కట్ చేస్తుంది, డైరెక్ట్ మళ్ళీ బ్లాక్ చేసేస్తుంది హీరోని. హీరోయిన్ పడుకుని ఉంటే హీరో వాళ్ళ గ్రాండ్ మా వస్తుంది, హీరోయిన్ ఏమో తలుపు మూసేస్తుంది. తర్వాత ఏంటి నేను కల్లో ఉన్నానా అని అనుకుంటుంది. మళ్ళీ తలుపు తెరుస్తుంది, గ్రాండ్ మాని చూస్తుంది, లోపలికి రమ్మంటుంది. ఇంక గ్రాండ్ మా చెప్తుంది అమ్మా నేను నీకు ఇక్కడ ఎందుకు వచ్చానంటే అనగానే అప్పుడు హీరోయిన్ ఏంటి మీరు ఇప్పుడు డబ్బులు తిత్తడానికి వచ్చారా, డబ్బులు వేస్తానంటే లేదు నేను తీసుకోను, నేను మీ మనవాడి దగ్గర పని చేయను అని అంటుంది. లేదమ్మా నేను చెప్పేది ఒకసారి విను, మా ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోయింది,
పాపం హీరో ఏమో 3 రోజుల నుంచి ఏం తింటలేదు, చేయట్లేదు, అలా నీరసంగా పడిపోయాడు. తనకి నీ అవసరం చాలా ఉంది. అప్పుడు హీరో ఏంటి మీ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోయిందా? అది ఇంకా న్యూస్ లో రాలేదేంటి ఒకసారి చూస్తానంటే, లేదమ్మా అది మేము ప్రైవేట్ గా ఉంచాము, బయట వాళ్ళు తెలిస్తే మా పరువు పోతుంది అనగానే అప్పుడు హీరోయిన్ కూడా నమ్ముతుంది. హీరోయిన్ సరే అని ఒప్పుకుంటుంది. హీరోకి ఇంట్లో బాలేదు కదా చూస్తానికి వద్దామని చెప్పి ఒప్పుకుంటుంది. హీరో వాళ్ళ గ్రాండ్ మీద అంతా ఎందుకు చేసి ఉంటుందంటే హీరో చెప్పుంటాడు, మీరు కానీ హీరోయిన్ ని తీసుకురాకపోతే నేనైతే కంపెనీలో ఉన్నాను, కంపెనీ నుంచి నేను లాగౌట్ అయిపోతానని చెప్పి బెదిరించుంటే ఈమె తప్పగా వచ్చి హీరోయిన్ ని అడుక్కుంటుంది అనమాట రమ్మని. ఇంకా ఏం చేయలేక ఇలా బ్యాంక్రప్ట్ అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పి అబద్ధాలు ఆడుతుంది. హీరోయిన్ చూస్తాను వెళ్ళంగానే హీరో ఏమో బాగున్నట్టు యాక్టింగ్ గా బెడ్ మీద పడిపోయి ఉంటాడు. సో హీరోయిన్ వచ్చి ఏం జరిగింది అసలు నీకు, ఫీవర్ గా ఉందా అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇంకా హీరో అనుకుంటాడు ఇలా యాక్టింగ్ చేస్తే అయినా హీరోయిన్ నాతో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటుంటే హీరోయిన్ కి అర్థమైపోతుంది హీరో యాక్టింగ్ చేస్తున్నాడు అని. ఏంటి నేను అంత పిచ్చిదానిలా కనపడుతున్నానా నీకు, వీళ్ళు ఇంత టెన్షన్ పెట్టి ఇచ్చేసావు, ఆడుకుంటున్నావేంటి, నేను ఇంకా రాను అని చెప్పి హీరోయిన్ వెళ్తుంటే లేదు 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 నేను చాలా కష్టపడ్డాను అనగానే అప్పుడు సెక్యూరిటీ గార్డ్ కూడా చెప్తాడు, అవును మేడం మీరు ఏదో అనుకుంటున్నారు, బాస్ అసలు కూడా తినట్లేదు, తన ఏదో తిన్నానని చెప్పి మీ దగ్గర అబద్ధాలు ఆడుతున్నాడు అనగానే ఇంకా హీరోయిన్ అయితే మళ్ళీ నమ్ముతుంది. సరే నేను ఉంటాను నీతోనే అని చెప్తుంది. హీరోయిన్ కిందకి వెళ్తే మెయిడ్స్ అందరూ లైక్ వాళ్ళ పనుల నుంచి తీసేసినట్టు చూపిస్తారు. ఎందుకంటే ఈయన చెప్తాడు మన బ్యాంక్రప్ట్ అయిపోయింది కదా, మీరు ఇంకా పనులు లేవు అని చెప్పి చెప్పగానే హీరోయిన్ అంతా చూస్తుంది. నైట్ అలాగే హీరోయిన్ మాయలో పడేయాలని చెప్పి హీరో ఏమో షర్ట్ లేకుండా వస్తాడు. హీరోయిన్ నువ్వేం చేస్తున్నావు రూమ్ లో అనగానే నా వాటర్ పైప్ పగిలిపోయింది, సో అందుకే ఇక్కడికి వచ్చి స్నానం చేశానని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్తూ అలాగే నా రూమ్ లో లైట్ కూడా ఇరిగిపోయింది, అందుకే నీ రూమ్ లో పడుకుంటాను ఈ రోజు కనగానే హీరోయిన్ బయటికి గెంటేస్తుంది. హీరో ఇలా చేశాడని చెప్పి హీరోయిన్ చెల్లికి చెప్తుంటే ఇంకా వాళ్ళ చెల్లి చెప్తుంది, మా అన్నయ్యకి మోకాళ్ళ దగ్గర కాదు దెబ్బ తగిలింది, అక్కడ కూడా దెబ్బ తగిలింది, తనేమో టాబ్లెట్స్ వేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, తను నువ్వే బాగా చూసుకుంటావు కాబట్టి ప్లీజ్ తను అర్థం చేసుకుని తనకి టాబ్లెట్స్ వెయ్యి అని చెప్పి హీరో వాళ్ళ చెల్లి అంటుంది. హీరోయిన్ కూడా అనుకుంటుంది అక్కడ డ్యామేజ్ అయిందని చెప్తుందంటే నా వల్లే అనుకుంటా, ఆ రోజు నేను వాటర్ పోసిన దాని వల్లే కదా అని హీరోయిన్ థింక్ చేసి హీరోయిన్ టాబ్లెట్స్ వేస్తానికి వెళ్తే హీరో ఏమో నాకు వద్దు అని అంటాడు. ఎందుకు వద్దు, నువ్వేం చిన్నపిల్లడు ఏంటి తిను అని అంటే లేదు నేను తిన్ను అని అంటాడు. మర్యాదగా వేసుకుంటావా లేదా అని హీరోయిన్ అంటే సరే నేను వద్దు తినిపించు నేను వేసుకుంటాను అని అంటాడు. ఏంటి అని అంటుంది. ఇంకా మనసులో అనుకుంటుంది ఇదంతా నా వల్లే కదా ప్రాబ్లము, సో నేనే తినికి తినిపిద్దామని చెప్పేసి అనుకుని ఇంకా నోట్తో తనకి మెడిసిన్ వేస్తుంది. ఇంకా అలా ఆ మెడిసిన్స్ ఇద్దరు మింగడం వల్ల వీళ్ళకి హీట్ ఎక్కువైపోతుంది. తీరా చూస్తే అవి నార్మల్ మెడిసిన్స్ కాదు, వీళ్ళిద్దరికి హీట్ వచ్చేస్తుందా. హీరో ఏమో ప్రపోజ్ చేసేస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంక వీళ్ళిద్దరు ఆ రోజు ఇంటిమేట్ అయితే అయిపోతాడు. నేను ఆ సీన్స్ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే కాపీ రైట్స్ ఇష్యూ వల్ల. మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పెళ్లి కూతురు గడపలో వెళ్ళి చాలా థ్యాంక్స్ ఈ జాబ్ ఇచ్చినందుకు అనగానే వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది ఆయన తన బాగానే యాడ్ చేస్తాడు, మీ ఇద్దరు ఒక ఫోటో చాలు నీకు మనీ వచ్చేస్తాయి అనగానే అప్పుడు హీరోయిన్ ఇదంతా నా హస్బెండ్ ని పెంచడానికే నేను సేవ్ చేస్తున్నాను అనగానే ఇంకా ఏ టైపు మన హీరోని చూపిస్తారు. హీరో అడుగుతాడు హీరోయిన్ ఏది కనిపించట్లేదు, మళ్ళీ కిడ్నాప్ చేస్తారా అని చెప్పి వాళ్ళ గ్రాండ్ మ్యాన్ అడిగితే నేను అక్కడ కిడ్నాప్ చేశాను, నేను కిడ్నాప్ చేయలేదు అని చెప్తుంది. ఇంకా హీరోకి అర్థమయ్యి ఇంకా హీరోయిన్ అసలు నీకు ఎంత డేర్ ఉండే ఇక్కడ వీడిని పెళ్లి చేసుకుంటున్నావు, నాకన్నా వీడు ఏం బాగున్నాడని చెప్పి అనగానే అప్పుడు హీరోయిన్ ఆగు ఇక్కడ చాలా మంది ఉన్నారు అని అంటే ఏంటి ఉన్నారు, నేను నిన్ను చేసుకోవాలి కదా వాడెవడో నేను చేసుకోవడం ఏంటి అని అంటాడు. హీరోయిన్ చెప్తుంది అయ్యో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈవెన్ మన డబ్బుల గురించి, ఎందుకంటే నేను నా డబ్బులతో నిన్ను బాగా చూసుకుని నీకు గ్రేప్స్ అని చెప్పి ఫ్రూట్స్ అని చెప్పి మళ్ళీ నువ్వు కమ్బ్యాక్ ఇచ్చేలాగా నిన్ను నేను ప్రిపేర్ చేయాలని అనుకున్నాను. అండ్ అలాగే నేను ఎందుకు మోసం చేస్తాను చెప్పు, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని నీకు కూడా తెలుసు కదా, నాకు నువ్వు తప్పితే ఇంక అబ్బాయి ఎందుకు అని హీరోయిన్ అంటుంది. అయితే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా నేనంటేనే నీకు ఇష్టం కదా అని హీరో అనగానే అప్పుడు హీరోయిన్ అవ్వను అని అంటుంది. హీరో అంటాడు నేను నీ దగ్గర ఒక అబద్ధం దాచాను, అదేంటంటే మేమేం బ్యాంక్రప్ట్ అవ్వలేదు అని చెప్పంగానే అప్పుడు హీరోయిన్ ఏంటి అని అంటుంది. అవును అని అంటాడు. అప్పుడు హీరోయిన్ పర్లేదులే ఇదంతా నా గురించే చేసావు కదా, సో అలాంటప్పుడు నేను నీ మీద కోపాడంలే అని అంటుంది. ఇంకిద్దరు కిస్ చేసుకుంటారు. ఇంక ఇక్కడితో ఈ డ్రామా అయితే అయిపోతుంది. డ్రామా ఎలా ఉందో కూడా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అలాగే ఈ వీడియోని హైప్ మాత్రం చేయడం ఆపకండి, అలాగే లైక్ కూడా చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీకు అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. సో బాయ్ గైస్.